శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి జానీ మోసెస్ బ్రదర్ వారి బృందానికి, వారి కుటుంబాలకు దేవ సహాయం, వారి కుటుంబాలకు యవనస్తులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనములు. చక్కని మ్యూజిక్ అందించినటువంటి సహోదరులను దేవుడు దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈ డేటు ఒక 2 నెలల నుంచి సహోదరులు ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు కువైట్ ప్రాంతంలో పరిచర్య ఉండడాన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కువైట్ ప్రాంతంలో మీటింగ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాను. వారి డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు బ్రదర్, మీకు ఇచ్చిన తర్వాత మరలా మీరు ఇబ్బంది పడతారు, నేను కూడా మరలా ఇబ్బంది పడతాను, వెయిట్ చేయగలరా అని అంటే దాదాపు 1 నెల రోజులు వెయిట్ చేశారు. తర్వాత కూడా మరలా ఫోన్ చేసి అనేక మార్లు వారి ప్రేరేపణ, ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి కువైట్ మీద యుద్ధాన్ని ప్రకటించి దేవుడు నన్ను మీ మధ్యలోనికి నడిపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఆలోచన కాదు, సోదరుల ఆలోచన కాదు, దేవుని యొక్క ప్రణాళికలో ఈరోజు మనందరం దేవుని సన్నిధిని అనుభవించాలని, నా జీవిత సాక్ష్యాన్ని, వాక్యమును పంచుకోవాలని దేవుడు ఒక పెద్ద ప్రణాళికనే మార్చివేశారు. మరి ఆయన యొక్క దృష్టిలో, ఆయన యొక్క ఆలోచనలో ఉన్నతమైనవి ఉంటాయి. ఆయన కార్యములు ఆశ్చర్యములు అని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వారి సహోదరులు వారి గురించి చెప్పినప్పుడు, ఈ మీటింగ్స్ గురించి చెప్పినప్పుడు ఎంతమంది వస్తారని కానీ, ఏమి ఇస్తారని కానీ ఏది కూడా అడగడం నాకు అలవాట్లేదు. 10 మంది ఉన్నా, 1000 మంది, 40,000 మంది ఉన్నా దేవుడు నా జీవితంలో చెప్పినటువంటి వాక్యాన్ని, నన్ను మార్చినటువంటి రక్షణను తెలియపరచడం, దేవుని వాక్యాన్ని తెలియపరచడం నా బాధ్యత. ఎందుకు అంటున్నానంటే, నేను బ్రతికి ఉన్నాను అనంటే దేవుని యొక్క మహాకృప మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా, తర్వాత డాన్స్ మాస్టర్గా, తర్వాత టీవీ షోస్లో ఫస్ట్ జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే షోకి జడ్జిగా, దాని తర్వాత జీ తెలుగు అనేటువంటి ఛానల్లో ఆట అని ఒక డాన్స్ షో వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా మరలా రన్ చేస్తున్నారు, ఓంకార్ అన్నయ్య అని ఉంటారు. ఆ జీ తెలుగులో ఆట అనే షోకి ఆట 1 నుంచి 6 సిరీస్ వరకు నేను అక్కడ జడ్జిగా చేసేవాడిని. అక్కడ నన్ను వేణు మాస్టర్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రక్కన శివశంకర్ మాస్టర్ అని, పోసాని కృష్ణమురళి గారని, హీరోలు, హీరోయిన్లు, ఇంకా అనేక మంది అక్కడ మేము కూర్చొని జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం డాన్సర్స్కి. దాని తర్వాత మా టీవీలో ఛాలెంజ్ అనే ఒక ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాంలో కూడా వేణు మాస్టర్గా నేను అక్కడ జడ్జిమెంట్ చేసేవాడిని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి స్థితికి వెళ్ళడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో, యేసుక్రీస్తు వారిని ఎరుగునటువంటి కుటుంబంలో పుట్టి ప్రభువారి యొక్క కృప ద్వారా ఎలా రక్షించబడ్డానో, నా కుటుంబాన్ని దేవుడు ఎలా రక్షించారో కొద్ది నిమిషాలు మీతోటే నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దాని తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది, హృదయాలను శుద్ధి చేసేటువంటిది, నిత్యరాజ్యానికి చేర్చేటువంటిది దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి,
ఆశ్చర్యకరుడా నీ బంగారు పాదములకు వందనాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరే సహాయము చేసి మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి, నీ దీనదాసునైన నన్ను మరుగుపరిచి, నా జీవితంలో చేసిన ప్రతి మేలును, రక్షణ సాక్ష్యమును మీ బిడ్డలతో వాక్యమును పంచుకొనుచూ ఉండగా కృపను చూపమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, ఆచరించే జీవితములను అందరికీ అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నన్ను నేను తగ్గించుకొనుచు మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నెల్లూరు జిల్లా ఏఎస్పేట అనేటువంటి ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో నేను పుట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు రాఘవయ్య, మా అమ్మగారి పేరు జయలక్ష్మి. మా అమ్మగారికి ఉన్న అలవాటు చెప్తున్నాను, దయచేసి అన్నిదా భావించవద్దు. మా అమ్మగారు ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకు లేచి ఆమె పూజలు చేస్తూ నన్ను పూజల్లో పెంచింది. మా నాన్నగారికి ఇష్టమైంది చదువు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్గా చదువుకోవడం నాకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మగారితో కూర్చొని పూజలు చేయడం, నాన్నగారికి ఇష్టమైన చదువును చదవడం, ఆ పల్లెటూరులో నా బ్రతుకు అలా బ్రతుకుతూ ఉంది. ఆ సమయంలో ఒకరోజు మా బాబాయిలు వీళ్ళందరూ పంటలు బాగా పండినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు వారు పెద్ద పెద్ద స్టేజీలు కట్టి రకరకాల వస్త్రదానాలు చేయించి నాటకాలు వేయించేవాళ్ళు. ఆ నాటకాలు వేసే టైంలో కింద కూర్చొని నేను చిన్న వయసులో వాటి వైపు చూస్తూ నా మనసులో ఒక కోరిక కలిగింది. ప్రియ దేవుని బిడ్డారా, ఏంటి అని అంటే వీరు చేసే యాక్టింగు, డ్యాన్సు ఇవన్నీ చాలా బాగున్నాయి, నేను కూడా ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి ఆశ చిన్న వయసులో నా మనసులో పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఒక ప్రాముఖ్యమైన లేఖనాన్ని దేవుడు నాతో మాట్లాడుతుంటారు అనేక మార్లు. ఏంటి అని అంటే, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అని ఫుట్ నోట్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఎప్పుడైనా చూసారమ్మా? ఫుట్ నోట్లో ఏం రాయబడి ఉంటుందంటే వృద్ధుడైనప్పుడు అని రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, ముసలివాడైనప్పుడు అని రాయబడి ఉంటుంది. సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, బాల్య వయసులో మన జీవితాలలో మన కళ్ళ ముందు ఏం జరుగుతూ ఉంటాయో వాటికి ఎక్కువగా ఆకర్షితులం అవుతాము, ప్రభావితులం అవుతాము. నా మనసు కూడా చిన్న వయసులో ప్రభావితం అయ్యి వారు చేసే డాన్సులు నేను కూడా చేయాలని ఆశపడి, ఇక అక్కడి నుండి మరలా ఎప్పుడు సంవత్సరం మరలా నాటకాలు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అక్కడ బ్రతుకుతున్న టైంలో మా నాన్నగారికి ఉద్యోగరీత్యా ఆ పల్లెటూరు నుంచి ఒక పట్టణానికి, గూడూరు అనేటువంటి పట్టణం ఉంది నెల్లూరు తర్వాత, ఆ పట్టణానికి ట్రాన్స్ఫర్ వచ్చింది ఉద్యోగరీత్యా. నా తల్లి నా తండ్రి కూర్చొని ఆలోచించి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టౌన్లో బ్రతకాలంటే నా శాలరీ సరిపోదు, కానీ నా బిడ్డలు ఈ పల్లెటూరులో ఉంటే బాగా చదువుకొని ప్రయోజకులు కాలేరు అని ఆలోచించి ఒకరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మా కుటుంబాన్ని, నేను పెద్ద కుమారుణ్ణి, నా పేరు మా అమ్మగారు వేణుగోపాల్ అని పెట్టుకున్నారు, నా తర్వాత 2 సహోదరులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 5 మందిని తీసుకొని ఆ గూడూరు అనేటువంటి పట్టణానికి వెళ్ళారు మా తండ్రి గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు తెలియపరిచారు. ఆ సత్యం ఏంటి అని అంటే, ఈ ప్రపంచములో దేవుని తర్వాత ఎవరైనా సరే నిన్ను కానీ నన్ను కానీ నిస్వార్థముగా ప్రేమిస్తున్నారు అని అంటే తల్లి తండ్రి మాత్రమే. ఇక ఏ ప్రేమ, ఏ బాధ్యత, ఏది ఉన్నా కూడా ఖచ్చితముగా ఇంతైనా స్వార్థం ఉంటుందమ్మా. కానీ తల్లిదండ్రిలో మాత్రమో ఎప్పటికీ కూడా స్వార్థం అనేది, మనము గర్భములో శిశువుగా ఉన్నప్పుడే ఏ విధంగా పుడతామో వారు ఆలోచించరు, మనం చక్కగా చదువుకుంటామో లేదో ఆలోచించరు, గొప్పవారమై వారిని చక్కగా చూసుకుంటామో లేదో ఏది ఆలోచించకుండా నిస్వార్థముగా ప్రేమించేటువంటి వారు ఈ సృష్టిలో దేవుని తర్వాత ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రి మాత్రమే. యవ్వన బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నా తల్లిదండ్రి కూడా యేసుక్రీస్తు వారిని ఎరుగకపోయినప్పటికీ కూడా మమ్మల్ని చక్కగా ప్రేమించి మంచి ప్రయోజకులు చేయాలి, బాగా చదివించాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయాలని
ఆ పట్టణానికి తీసుకొని వెళ్ళారు. ఆ పట్టణంలో మంచి స్కూల్లో, కాన్వెంట్లో, ఒక రెంటెడ్ హౌస్లో మమ్మల్ని ఉంచారు. మా నాన్నగారు చేర్పించారు స్కూల్లో, కాన్వెంట్లో. ఇక అక్కడి నుంచి నా జీవితము ఆ పట్టణంలో ప్రారంభమైంది. ఆ పట్టణంలో సినిమా థియేటర్లు ఉన్నాయి. ఆ పట్టణంలో నేను వెళ్ళేటువంటి ట్యూషన్ ఎదురుగా ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో నుంచి దేవుని బిడ్డలారా మంచి సినిమా పాటలు వస్తూ ఉన్నాయి. ఆ సినిమా పాటలు ఏంటో చూడాలని వెళ్ళి ఆ పాటల్లో వేస్తున్నటువంటి డాన్స్ వేస్తున్న చిరంజీవి గారిని చూచి ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్గా మారిపోయాను. దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుండి ఆ ఊర్లో సినిమాలు ఉంటే సినిమాలకు వెళ్ళడం అలవాటైంది. సినిమాలకు వెళుతూ డాన్సులు నేర్చుకుంటూ ఇంట్లో అమ్మతోటి పూజలు చేస్తూ నాన్నగారికి ఇష్టమైన చదువుతూ 10th క్లాస్ వరకు నా జీవితం అలాగా చాలా సంతోషంగా హ్యాపీగా నా జీవితం జరిగింది. దేవుని బిడ్డలారా, 10th క్లాస్ లోపల నా జీవితంలో ఈ సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి, ఈ డాన్సుల మీద ఇంట్రెస్ట్ తోటి ఏమైపోయిందంటే దొంగతనాలు చేసి ప్రతిరోజు సినిమాలకు వెళ్ళడం అలవాటైంది. ప్రతిరోజు నాన్నగారి జోబిలో ఆయన నైట్ కష్టపడి పొద్దుటించి సాయంత్రం దాకా కష్టపడి కొద్దిగా డబ్బులు తెచ్చుకుని ఆ జోబులో ఉంటే తెలియకుండా అమ్మకి, నాన్నకి, తమ్ముళ్ళకి ఎవరికి తెలియకుండా దొంగతనాలు చేసి ఆ డబ్బులు తీసుకొని స్కూల్కి అని చెప్పి అబద్ధాలు చెప్పి నేను సినిమాలకు వెళుతూ ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను ఆ చిరంజీవి గారు, ఆ సినిమాలు, ఆ డాన్సులు అవన్నీ కూడా. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి. చాలా కష్టపడి చదువుకుంటున్నాను. అప్పటి వరకు మంచి మార్కులు ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాతోటే చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు. నేను మాత్రము ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయానో యేసుక్రీస్తు వారిని ఎరుగక ముందు దేవుని బిడ్డారా, వీటిని సైతాన్ తలంపులు అని అంటారు. ఏంటి తలంపులు అని అంటే, ఇక నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి నా జీవితం వ్యర్థము, ఇక నేను బ్రతికుండటం వ్యర్థము, చనిపోదామని మాకు దగ్గరలోనే రైల్వే పట్టాల ట్రాక్స్ ఉంటే వాటిపైకి వెళ్ళి తలబెట్టి చచ్చిపోదామనే ఆలోచన వచ్చింది. కానీ అక్కడికి వెళ్తే చావడానికి ధైర్యం సరిపోలేదు. తర్వాత ఇంట్లో నుంచి ఎటైనా పారిపోదాం అనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏ ఊర్లు కూడా నాకు తెలియదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మరలా తిరిగి ఇంటికే వెళదాము, అమ్మా నాన్నతో మాట్లాడదామనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి మా నాన్నగారిని మాట్లాడాలని ప్రయత్నం చేస్తే నా ముఖం కూడా మా నాన్నగారు చూడట్లేదు. ఎందుకు అనంటే చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాము. ఈరోజు పెద్ద కుమారుడు ఫెయిల్ అయ్యాడు అని అంటే నాకు చాలా చెడ్డ పేరు, అవమానం వచ్చింది. అందరు కొడుకులు కూతుర్లు పాస్ అయ్యారని నా తండ్రి నాతోటి మాట్లాడడం మానేశారు. నా తల్లి దగ్గరికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, నా తల్లి దగ్గరికి వెళ్తే ఆమె ఏడుస్తూ ఉంది. ఆమెతో మాట్లాడాలని ట్రై చేస్తే ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా నాకు జరిగిందమ్మా అని అంటే నా తల్లి ఒక మాట అనింది. దేవుని బిడ్డలారా, ఏమనంటే, నానా ఏది జరిగినా నీ మంచికే నానా అనేది నా తల్లి. దేవుని బిడ్డలారా, నా తల్లి చాలా ఓదార్చింది ఆ మాట నన్ను. ఇక అక్కడి నుంచి మరలా తిరిగి బ్రతకాలనే ఆశ కలిగి దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుంచి మరలా సప్లిమెంటరీ కట్టుకొని మరలా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలనే ఉద్దేశంతో సప్లిమెంటరీ కట్టుకొని, ఇక దాని తర్వాత నాలో ఒక ఆలోచన వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఒక డాన్స్ క్లాస్ ఓపెన్ చేసి ఉంటే ఒక 2-3 నెలలు టైం ఖాళీగా ఉంది కదా అనేసి మా అమ్మగారి దగ్గర రిక్వెస్ట్ చేసి డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి సరదాగా నేర్చుకుంటానని ఫీజు తీసుకొని పోయి డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను. దేవుని బిడ్డలారా, ఒక మాట జాగ్రత్తగా గమనించండి. అమ్మ, తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? తల్లి ప్రేమనా, తండ్రి ప్రేమ గొప్పది కదా? చెప్పాలా? ఇద్దరిది గొప్పదేనా? ఇద్దరిది గొప్పదేనా? సో నా ఉద్దేశంలో, నా అనుభవంలో తండ్రి ప్రేమ చాలా గొప్పది. దానికంటే కూడా కొంచెమైనా తల్లి ప్రేమ గొప్పదని నా అనుభవం. దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధమైన లేఖనాలు ఏం రాయబడిందనంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అని నేను దేవుడు చెప్తున్నాడు. చెప్పారా లేదమ్మా దేవుని బిడ్డలారా? ఇంకా నా చంక పెట్టుకునేదని అంటున్నాడు దేవుడు. ఎవరు పెట్టుకుంటారు చంకలో? అమ్మ, తండ్రి పెట్టుకుంటాడా, తల్లి పెట్టుకుంటుందమ్మా బిడ్డల్ని? అంతేనా? ఒళ్ళో ఎవరు పెట్టుకుంటారు? ఎక్కువ శాతం దేవుడు ఆలోచించండి జాగ్రత్తగా. ప్రతి కుటుంబంలో బిడ్డలు బాగుపడాలన్నా, బిడ్డలు నాశనమైపోవాలన్నా ఒకరే కారణం. మళ్ళీ ఎవరు? అంతేనమ్మా, తల్లేనా? కరెక్టేనా? నా తల్లి కూడా దేవుని బిడ్డలారా, నా తల్లి కూడా నన్ను అలా ఎంకరేజ్ చేసింది. ఆమెని మాయ మాటలతో, అంటే తల్లిని బురిడి కొట్టించు వీరికినే, తండ్రి గారిని బురిడి కొట్టించలేము, కష్టం.
ఇప్పుడు దేవుని బిడ్డ నా తల్లిని ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆమెకి ఇష్టమైనటువంటి పనులు చేసి ఆమెకి సహకారిగా ఉంటే ఏం చేశానంటే ఆ డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలని ఫీజు తీసుకొని వెళ్ళిపోయి ఆ డాన్స్ క్లాస్లో జాయిన్ అయిపోయి ఇక ఆ 3 నెలలు డాన్సులు నేర్చుకుంటూ మేమంతా ఒక టీమప్ అయిపోయి ఇక మేమందరము ఆ ఊర్లో ఏ ప్రోగ్రామ్ అయినా మేము పోయి ఉచితంగా డాన్స్ చేయడం ప్రారంభించాం. ఆ డాన్స్లు అవన్నీ చేస్తూ ఉంటే మా టీంని అంతా చూసి కళా పోషకులు అని ఉంటారు, ప్రతి ప్రాంతంలో ఉంటారు మా కళా పోషకులు. వారు చేయరు కానీ చేసేవాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది మమ్మల్ని చూసి ఏమన్నారంటే, మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు గుంటూరులో అన్నారు. ఏమా అంటే గూడూరులోలే, గుంటూరు అంటున్నారంటే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంటారు కొంతమంది. చిన్నబిడ్డలు ఏదైనా డైలాగులు చెప్తే, చిన్నబిడ్డలు ఏదైనా పాటలు పాడితే అరే ఈయన ఇమ్మీడియట్లీ ఎక్కడ పంపించాలి, జబర్దస్త్కి పంపించాలంట. ఎక్కడ పంపించాలి? బిగ్ బాస్కి పంపించాలంట. చాలామంది డీకి పంపించాలంట, లేదంటే ఛాలెంజ్కి పంపించాలి, ఆటకి పంపించాలా. చిన్న చిన్న బిడ్డలు డాన్సులు చేసేప్పుడు దేవుడు ఆలోచించండి జాగ్రత్తగా. అటువంటి కళా పోషకులు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. మమ్మల్ని చూసి మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు అని అన్నారు. మరి ఏం చేయాలంటే చెన్నైకి వెళ్ళిపోండి, మద్రాస్కి. అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, హీరోస్ అంతా. మీరు అక్కడికి వెళితే డాన్సర్స్గా మంచి లైఫ్ ఉంది మీకని ఒక సలహా ఇచ్చారు ప్రియ దేవుని బిడ్డారా. ఆ సలహా విన్నప్పుడు నాలో ఉన్న సౌలు, మా ఆత్మ ఉంటుందా మనలో? నా ఆత్మ ఆల్రెడీ చెన్నైకి వెళ్ళిపోయింది, నేను ఇంకా గుంటూరులోనే ఉన్నా. నా ఆత్మ చెన్నైకి వెళ్ళిపోయి చిరంజీవి గారి పక్కన డాన్స్ చేస్తుంది. అంటే అంత పిచ్చిగా నేను బ్రతికాను ప్రియ దేవుని బిడ్డారా. ఆ హీరో అంటే, ఆ డాన్స్ అంటే, సినిమా హీరోలు అంటే, హీరోయిన్లు అంటే ఎంత పిచ్చి అంటే ప్రాణం పోయినా కూడా టికెట్ ఫస్ట్ షోకి చూడాల్సిందే, మార్నింగ్ షోకి ప్రియ దేవుని బిడ్డారా. అది ఎంత డబ్బులైనా పర్లేదు. ఆ బుకింగ్లో ప్రాణాలు పోతున్నా ఎన్నోసార్లు నేను ఆ ఊపిరి ఆడకపోయినా కూడా ఆ సినిమాలు చూడాలని ప్రాణం పెట్టేంత ఫ్యాన్స్గా పిచ్చిగా నేను బ్రతుకుతూ ఉన్నా నా కాలంలో ప్రియ దేవుని బిడ్డారా. వారు చెప్పిన మాట బాగుందని ఇక ఇంట్లో మరలా అబద్ధాలు చెప్పి మరలా 10th క్లాస్ పాస్ అయిపోయాను. అమ్మతోటే ఒక మాట చెప్పి ఇంట్లో ఊర్లో బంధువులు ఉన్నారు చెన్నైలో, వారిని చూసి వస్తామని చెప్పి సరదాగా నేను మా ఫ్రెండ్ పాల్ ఉన్నాడు కలిసి చెన్నై పట్టణానికి వెళ్ళిపోయాం ప్రియ దేవుని బిడ్డారా. యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు నా కుటుంబానికి తెలియదమ్మా. మెడ్రాస్ పట్టణానికి వెళ్ళిపోయాం. అక్కడ సినిమాల్లో క్యారెక్టర్లు అంటే డాన్సర్లుగా ఏమైనా దొరుకుతాయేమని ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంట్లో ఎవరికి తెలియకుండా. ఏ ప్రయత్నాలు చేసినా ఒక్క అవకాశం కూడా మాకు అక్కడ రాలేదు. తర్వాత అక్కడున్న వాళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళు ఏమన్నారంటే, మీరు తెలుగు వాళ్ళు కనుక హైదరాబాద్ వెళ్ళిపోండి, హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ డి రామానాయుడు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇంకా రామారావు గారు, వీళ్ళందరూ కూడా షూటింగ్స్ అంటే అక్కడ స్టూడియోలు పెట్టి షూటింగ్స్ అన్ని అక్కడే చేస్తూ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే మంచి లైఫ్ ఉంటుందని ఒక సలహా ఇచ్చారు. సో హైదరాబాద్ వెళ్ళాలంటే మాకు చాలా డబ్బులు కావాలి, మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మాకెవరు బంధువులు లేరు హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది, మాకు సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు లేరు, అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అయినా కూడా మా టాలెంట్ మీద నమ్మకంతో మేము ఏమనుకున్నామంటే మరలా ఇంటికి వెళ్ళి ఎవరి ఇంట్లో వారి శక్తి కొలది డబ్బులు తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవాలి సినిమా ఇండస్ట్రీకి అని ఒక ఆలోచనతో గూడూరుకు వచ్చి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను హైదరాబాద్ వెళ్తానంటే చాలా బాధపడింది నా తల్లి. అమ్మ భయంకరంగా ఏడ్చింది. ఈ పట్టణానికి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకేనా? మిమ్మల్ని కష్టపడి చదివించింది ఎందుకేనా? డ్యాన్సులు ఏంటి, సినిమాలు ఏంటి, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందని నా తల్లి ఎంత చెప్పినా నా మనసు మారలేదు. నా తండ్రికి చెప్పింది హైదరాబాద్ వెళ్తాడంట డబ్బులు ఇస్తే అని అంటే నా తండ్రి భయంకరంగా చచ్చేటట్టు నన్ను కొట్టాడు. నా జీవితంలో ఏ రోజు కూడా అన్ని దెబ్బలు నా తండ్రితో తల్లితో నేను ఎప్పుడు తినలేదమ్మా. నా తండ్రి భయంకరంగా కొట్టినా కూడా నా మనస్సు మారలేదు. కఠినమైపోయింది మనస్సు. మీరు కొట్టండి, చంపండి, ఏదైనా చేయండి, ఇక నాకు చదువొద్దు, నేను చదువుకోను, నేను పోయి హైదరాబాద్లో డాన్సర్గా చేయాలి, గ్రూప్ డాన్సర్గా చేయాలని వారితో కొట్లాడి ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి వారు నాకు పంపించకపోతే మా అమ్మ మీద మా నాన్న మీద అలిగి అన్నం తినకుండా ఒక 3 రోజులు ఉంటే తల్లి ప్రేమ తట్టుకోలేకపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. నన్ను చూసి వీడు ఇలాగే ఉంటే చచ్చిపోతాడని నా తల్లి ఏం చేసిందంటే మా నాన్నగారికి తెలియకుండా ఆమెకు ఒక బంగారు ఉంగరం ఉంటే ఆ ఉంగరం నాకు ఇచ్చేసి, నీ చావు నువ్వు చావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, మాకు సంబంధం లేదు, ఇంకా ఇదిగో నా దగ్గర డబ్బు ఏం లేదు, ఈ ఉంగరం ఉంది, మీ నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల వెళ్ళిపో అన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక ఆ ఉంగరం తీసుకొని పోయి అమ్ముకొని డబ్బులు వచ్చినవి తీసుకొని మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇళ్లలో కొన్ని డబ్బులు తీసుకొని అందరం కలిసి హైదరాబాద్కు వెళ్ళిపోయాం. ఎవ్వరూ మాకు తెలియదు హైదరాబాద్లో. అక్కడ ఇందిరానగర్, కృష్ణానగర్ అనే ప్రాంతాలు ఉన్నాయమ్మా, జూబ్లీహిల్స్ ప్రాంతంలో. అక్కడే సినిమా యాక్టర్స్, డాన్సర్స్, ఫైటర్స్, మేకప్ వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు
అందరూ టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా. ఆ ప్రాంతంలో ఒక చిన్న హౌస్ తీసుకొని రెంట్కి తీసుకొని మేము అక్కడ ప్రయత్నాలు ప్రారంభించాము. మేము తీసుకొని వెళ్ళిన డబ్బులన్నీ ఒక 3 నెలల పాటు అన్నీ ఖర్చు అయిపోయాయి. 3 నెలల తర్వాత నా జీవితంలో 10th క్లాస్ పాస్ అయిన తర్వాతే ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా మీసాలు కూడా సరిగా రాలేదు. ఆ వయసులో నా జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. తినడానికి తిండి లేదు, రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోతే రూమ్ ఓనర్ గెంటేస్తే ఆ పార్కులో, శ్రీనగర్ కాలనీలో ఒక పార్క్ ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది ప్రియ దేవుని బిడ్డారా. ఆ పార్కుల్లో అనేక నెలల పాటు నేను నా ఫ్రెండ్స్ పండుకున్నామమ్మ. ఎందుకు ఇవన్నీ కష్టాలు పడుతున్నామనంటే ఆ సినిమా యాక్టర్ల మీద ఇంట్రెస్ట్ తోటే, వారికి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయి వారి ప్రక్కన గ్రూప్ డాన్సర్స్గా చేయాలని ఆశతోటే చచ్చిపోతున్నా కూడా హైదరాబాద్ నుంచి కదలలేదు. మాతోటి వచ్చినటువంటి చాలామంది మిత్రులందరూ ఇంటికి వచ్చేసారు, అక్కడ ఉంటే చచ్చిపోతాము, అన్నం పెట్టేవాడు కూడా లేరు అని. కానీ నేను, మా ఫ్రెండ్ పాల్ అని ఉన్నాడు, ఇంకొక 4-5 మందిని కలిసి చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీయే అంత భయంకరంగా ఎడిక్ట్ అయిపోయి అక్కడ అనేక కష్టాలు అనుభవించి ఒక మెంబర్షిప్ కార్డు తీసుకొని డాన్సర్గా జాయిన్ అయ్యాం ప్రియ దేవుని బిడ్డారా. చిన్న చిన్న హీరోల ప్రకారం అంటే రాజేంద్ర ప్రసాద్, ఆలీ గారు, వీళ్ళు వెనకాల గ్రూప్ డాన్సర్స్గా చేస్తూ ఉన్నాం మెల్లిగా. కానీ నా ఆశ అంతా ఎప్పుడు మెగాస్టార్ గారి పక్కన చేస్తాం, ఇదే నా ఆశ ప్రియ దేవుని బిడ్డారా. అటువంటి సమయంలో ఒకరోజు ఒక అవకాశం వచ్చింది. మాస్టర్ అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిది, లారెన్స్ మాస్టర్ గారి దగ్గర గ్రూప్ డాన్సర్గా చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ షూటింగ్కి వెళ్ళాను ప్రియ దేవుని బిడ్డారా. అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, కానీ నా మనసంతా, నా లుక్స్ అన్ని ఎప్పుడు మెగాస్టార్ గారు వస్తారని చూస్తూ ఉన్నాను. మెగాస్టార్ గారు వచ్చారు. ఇక నా ఆనందానికి అవధులు లేవమ్మా. కొట్టుకున్నా, గిల్లుకున్నా, కింద పడి దొల్లాడా. ఇది కళా నిజమా, ఎక్కడ పల్లెటూరు, ఎక్కడ నేను, ఎక్కడ పేదవాడిని, ఏంటి ఈరోజు ఆయన ప్రకారం డాన్స్ చేస్తున్నాను అని చాలా సంతోషపడ్డాను. 4-5 రోజులు షూటింగ్ చేసాం, షేక్ హ్యాండ్ తీసుకున్నాం, భుజం పైన చేసి ఫోటో దిగాం. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఇక దాని తర్వాత మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎంతమంది హీరోలు మీకు తెలుసో ప్రియ దేవుని బిడ్డారా, వారందరూ వెనకాల ప్రక్కన గ్రూప్ డాన్సర్గా అనేక సినిమాలకి చేస్తూ ఉన్నాను. ఇక దాని తర్వాత అసిస్టెంట్ మాస్టర్ని అయ్యాను, దాని తర్వాత మాస్టర్ని అయ్యాను ప్రియ దేవుని బిడ్డారా. మాస్టర్ అయిన తర్వాత ఇక అక్కడి నుండి డాన్స్ మాస్టర్ అంటే డాన్సర్సు, హీరోయిన్ వీళ్ళందరూ కూడా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు పూజ చేసుకొని మా కాళ్ళు మొక్కడం ఆనవాయితీ. డాన్స్ మాస్టర్కి మొక్కుతారు, ఫైట్ మాస్టర్కి మాత్రం మొక్కుతారు ప్రియ దేవుని బిడ్డారా. ₹1 ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా కాళ్ళు మొక్కరు, హీరోయిన్స్, కానీ మాకు కాళ్ళు మొక్కుతారు. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే డాన్స్ మాస్టర్ అయ్యామో ఇక ఆ టైంలో రోహిత్ అని ఉన్నాడు హీరో, అల్లర్ నరేష్ అని ఉన్నాడు, సర్వానందన్ ఉన్నాడు, అలాగే మా సుమంత్ గారు, నాగార్జున గారు మేనలుడు సుమంత్ బాబు గారు ఉన్నారు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లుడు సుధీర్ బాబు అని ఉన్నాడు. వీళ్ళందరికీ డాన్సులు నేర్పిస్తూ ఉన్నాం, సినిమాలు చేస్తూ ఉన్నాం, కొద్దిగా డబ్బులు వస్తూ ఉన్నాయి, జీవితం హ్యాపీగా ఉంది. అప్పుడే ఆ టైంలోనే బ్రహ్మానందం గారితో ఒక షూటింగ్ చేసి ఒక సాంగ్ చేసి ఆయనతో డాన్స్ చేపించి ఆయన మెప్పించిన తర్వాత వాళ్ళ కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాం. మాస్టర్ గౌతమ్ అని హీరో ఉన్నాడమ్మా, ఆయన బ్రహ్మానందం గారి కొడుకు. సో ఆయనకి డాన్స్ నేర్పించాలని బ్రహ్మానందం గారు పిలిస్తే వారింటికి వెళ్ళి డాన్స్ నేర్పించేవాళ్ళం ప్రియ దేవుని బిడ్డారా. ఆ రీతిగా చాలా మందికి యంగ్స్టర్స్కి, యంగ్ హీరోస్కి డాన్స్ నేర్పిస్తూ ఉన్నాం. ఆ టైంలోనే ఒక అవకాశం వచ్చింది. పుష్ప అని ఒక హీరో ఉన్నాడమ్మా, తెలుసా? మనకెవరికి తెలియదు కదా, తెలుసా? ఎవరు? అల్లు అర్జున్ అని ఉంటారు, తెలుసమ్మా? అల్లు అర్జున్ గారికి డాన్స్ నేర్పించాలి అని అల్లు అరవింద్ అంటే గీతా ఆర్ట్స్ అని ఉంటుందమ్మా, రోడ్ నెంబర్ 45లో జూబ్లీహిల్స్లో. అక్కడ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, వెళ్ళాము. వెళ్ళి చూస్తే అక్కడ అల్లు అర్జున్ గారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా మాట్లాడారు, హలో మాస్టర్ అన్నారు. మాట్లాడుతుంటే అతను చూస్తే ఇతనే హీరో అనుకున్నాం. నిజంగా ప్రియ దేవుని బిడ్డారా, మనని ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. నన్ను చూసి ఫస్ట్ ఎవరు హీరోగా యాక్సెప్ట్ చేయలేదు, సినిమాలు రాలేదని. ఇది వాస్తవమ్మా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వారు ఒక కమిట్మెంట్ అడిగారు, 12 గంటలు డాన్స్ నేర్పేయాలంట, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆయనతోనే ఉండాలంట. సో మేము సినిమాలు షూటింగ్లు చేస్తున్నాం, మాస్టర్స్గా బిజీగా ఉన్నాం. సార్ మాకు అంత టైం స్పెండ్ చేయడం మా వల్ల కాదు అని అంటే వారు, లేదు మాస్టర్ మీరైతేనే రండి, మీ అసిస్టెంట్లు కూడా వద్దు, మీరైతేనే రండి అన్నారు. లేదు సార్, ఆ విధంగా అయితే మేము చేయలేమని చెప్పేసి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాము ఆ రోజుల్లో. అతనేం పెద్ద హీరో అవుతాడులే అనుకొని, ఎంత ప్రొడ్యూసర్ అయితే, ఎంత అల్లు రావులింగే మనోడైతే ఎంత హీరోగా చేస్తారు, ఆ మంచి ముఖం ఏంటని అనుకున్నాం. ప్రతిదేవులో ఈరోజు ఆయన స్టైలిష్ స్టారు, ఇంటర్నేషనల్ స్టారు, ఏమా తగ్గేదే లేదని వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి జాగ్రత్తగా. వాళ్ళు కష్టపడతారు, చాలా కష్టపడతారు ప్రియ దేవుని బిడ్డారా. ఆ రీతిగా ఆ టైంలో డాన్స్ మాస్టర్గా మేము చేస్తూ ఉన్నప్పుడు మా దగ్గర అప్పుడు డాన్సర్స్ ఎవరు అని అంటే, ఈరోజు కొంతమంది చూడొచ్చు, మీరు చూడకపోవచ్చులేమ్మా డాన్స్ షోలు అవన్నీ. అక్కడ జానీ మాస్టర్ అని ఒక ఆయన వస్తారు, శాకర్ మాస్టర్ అని ఒక ఆయన వస్తారు, తెలుసమ్మా మీకు? సార్ అయ్యో తెలుసా?
సో వాళ్ళు నా దగ్గర గ్రూప్ డాన్సర్స్ అనమాట. వాళ్ళు నా దగ్గర గ్రూప్ డాన్సర్స్గా చేసేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితిలో ఉన్నతమైన స్థితిలో నలుగురు బాడీ గార్డులు అంటే ఒక 2 అసిస్టెంట్లు డాన్స్ చేసే అమ్మాయి అబ్బాయి హీరో హీరోయిన్కి నేర్పించడానికి మాకు భోజనం పెట్టేవాడు ఒకడు, గొడుగు పెట్టేవాడు ఒకడు, దగ్గరికి రావడానికి ఎవరికి అవకాశం లేదు. అపాయింట్మెంట్ కావాలి మమ్మల్ని కలవాలంటే. ఈరోజు పాస్టర్లకు కూడా అపాయింట్మెంట్ కావాలి అమ్మా. సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కొత్త హీరోలతో అన్ని దాదాపు 5-6 భాషల్లో సినిమా షూటింగ్లు చేస్తూ ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీ, అవుట్ ఆఫ్ కంట్రీస్, బ్యాంకాక్ అని, మలేషియా అని, సింగపూర్ అని అనేక ప్రాంతాల్లో షూటింగ్లు చేస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హ్యాపీగా ఉంది లైఫ్. డబ్బులు కొన్ని వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు మా జీవితాలలో ఏమైపోయిందంటే, నా జీవితంలో భయంకరమైన అహంకారం లోపల పెరిగిపోయింది. ఏంటి అని అంటే, ఎలాగైనా పక్కనున్న డాన్స్ మాస్టర్లందరినీ కిందకు దొక్కి నేనే పైకి రావాలి, నాకే అవకాశాలు రావాలి అనేటువంటి ఒక స్వార్థపూరితమైన మనసు లోపల. పైకి మాత్రం చాలా ఫ్రెండ్లీగా, అరే మామ బావ హాయ్ బ్రో అనుకుంటా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం పైకి. లోపల మాత్రం భయంకరమైన కాంపిటీషన్ ప్రియ దేవుని బిడ్డలారా. ఇక తర్వాత డబ్బులు రావడం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఇక పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి డాన్సులు నేర్పించి ఆ కష్టార్జితాన్ని తీసుకొని సాయంత్రం డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్లో కారు ఎక్కి డైరెక్ట్గా బార్ దగ్గర దిగేవాళ్ళం. ఇక బార్ దగ్గర దిగి ఆ కష్టార్జితాన్ని అంతటిని వారికి అక్కడ సమర్పించుకొని కుతికేల దాకా తాగేసి రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని గంటలకు రూమ్కి వెళ్ళినా మరలా పొద్దున్న 5 గంటలకు లేచి నామాలు, బొట్లు, అగరబత్తులు ఇవన్నీ మాత్రం పూజలు మాత్రం కామనే. ఆ రీతిగా నా జీవితము వ్యసనాల పాలైపోయింది. అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అంతా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్లో ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పారిపోయి వచ్చిన వాళ్ళే ప్రియ దేవుని బిడ్డలారా. వారందరి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, అరే మనిషి పుట్టింది ఎందుకురా, ఎంజాయ్ చేయడానికి అని చెప్పేవాళ్ళు. సో కాబట్టి వచ్చిన డబ్బునంతటినీ కూడా మొత్తం గ్యాంగ్ వేసుకొని బార్లకు వెళ్ళిపోయి విపరీతంగా త్రాగడం అలవాటైంది ప్రియ దేవుని బిడ్డలారా. స్మోకింగ్, నా హీరో ఎలా తాగుతాడు ఎగరేసి తాగడం, అలా స్టైల్గా తాగడం, సిగరెట్లు తాగడం అలవాటైంది. ప్యాకాడు ఆడడం అలవాటైంది. క్యారమ్ బోర్డు బెట్టింగ్స్ అలవాటైంది. ఇవన్నీ చేస్తున్నాను కానీ ఏది కూడా తప్పుగా పాపంగా ఏది నాకు అనిపించడం లేదు. అన్నీ కూడా మానవుడు చేయొచ్చు, ఏమీ కాదు, మానవుడు ఎంజాయ్ చేయడానికే పుట్టాడు అనేటువంటి ఒక భయంకరమైన ఆలోచనలో, ఈర్ష్యలో, ద్వేషములో, అహంకారములో నా జీవితం వెళుతూ ఉంది. యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంజాయ్గా గడుపుతున్నాను నా జీవితాన్ని. ఆ టైంలోనే ఇంకా ఇంట్లో అమ్మా నాన్న కూడా స్క్రీన్ పైన వేణు మాస్టర్ అని వస్తుంది, వేణుపాల్ అని న్యూస్ పేపర్లో వస్తూ ఉంది. స్టూడియో రౌండప్లో ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ చూసి వాడు నా కొడుకే అన్నారమ్మా. అంతకుముందు వరకు ఆడేవాడో నాకు తెలియదు అన్నారు. ఇక ఆ విధంగా నా ఫ్రెండ్స్, నా బంధువులు అందరూ కూడా ఎక్కడ కనిపించినా నా పేరు కనిపిస్తే వాడు మా వాడే, మా తమ్ముడే అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, సినిమా ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతూ ఉండంగా, వ్యసనాల్లో ఉండంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఒక రోజు ఇదే విధముగా ఓపెన్ మీటింగ్ పెట్టి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యంలో నుంచి ఒక మాట నా చెవిలో పడింది. ఆ మాట ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనములో ఈ రీతిగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాన్ని చూడండి అమ్మా జాగ్రత్తగా. మార్కు సువార్త 12:31, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునదియే 2వ ఆజ్ఞ, వీటి కంటే ముఖ్యమైనది ఆజ్ఞ మరి ఏదియు లేదని అతనితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా మనసులో, నా చెవులోకి వచ్చిన ఆ మాట ఏంటి అనంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అప్పుడు ఆ మాటలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని చిన్నప్పుడు నేను కూర్చొని నాటకాలు చూసినప్పుడు కలిగిన ఆలోచన, గూడూరులో డాన్సులు చేస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళమని చెప్పినటువంటి ఆలోచన, ఆ రోజు నాకు ఒక ఆలోచన నా సృష్టికర్త అని దేవుడు కలిగించాడు. ఆ మాటలో ఉన్న సత్యం ఏంటో తెలుసుకోవాలి అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా ఫ్రెండ్స్ని పిలిచి, అయ్యా ఏంటి ఈ మాటకి అర్థం అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మాస్టర్ గారు మీరు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారో అదే విధముగా నీ ప్రక్కనున్న వాళ్ళు కూడా ఉండాలని హృదయపూర్వకముగా కోరుకోవాలని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, కోరుకోగలమమ్మా? అమ్మ మీరు ఒక 10 సవర్లు బంగారు వేసుకొని చర్చికి వచ్చారనుకోండి, యేసయ్యా
నా పక్కన నీ సహోదరి కూడా నాయన 10 సవర్ల బంగారు వేసుకొని చర్చికి రావాలి నాయన ఆమె అనుకుంటారా? కళ్ళలో కూడా అనుకోరంట. అయ్యగారు చెప్తున్నారు వెనక. అనుకుంటారా? అమ్మ మనకు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, నా ప్రక్కన ఉన్న వాళ్ళు ఆయన ఎండకి చచ్చిపోతున్నారయ్యా, వాళ్ళు ఆకుల్లో ఉన్నారయ్యా, రేకుల్లో ఉన్నారు ప్రభువా, వారు కూడా నాలాగా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి ప్రభువా అనుకుంటామా? అనుకోగలమా? ఏమనుకోగలం? పోనీ మనకన్నా ఒక సవర వాళ్ళకి అది అంతేనమ్మా, తక్కువే ఉండాలి, ఈక్వల్గా కాదు, పైన అసలు ఉండడానికి వీలు లేదు, తక్కువే ఉండాలని కోరుకుంటాం. ఇది సహజం, మానవ సహజం ఇది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మాట పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను ఆలోచించాను, ఏమనంటే ఇదేంటయ్యా, నేను ఒక మంచి స్టార్ హీరోతో షూటింగ్ చేస్తే నా ప్రక్కన ఉన్న మాస్టర్ కూడా ఆ హీరోతో షూటింగ్ చేయాలి నేను కోరుకోవాలా? ఇది ఎలా సాధ్యమో? నేను ఒక మంచి సూట్ వేసుకుంటే, ఒక మంచి బంగారు చైన్ వేసుకుంటే, నా ప్రక్కన ఉన్న మాస్టర్స్ డాన్సర్స్ వాళ్ళు కూడా నాలాగుండా నేను ఎలా కోరుకోవాలి? ఎవరు చెప్పారా ఈ మాట? ఇది నా వల్ల అయితే కాదయ్యా, నాకు తెలిసి ప్రపంచంలో ఏ మనుషుడి వల్ల కూడా కాదే, ఇది సాధ్యము కాదే. ఎవరు ఈ మాట చెప్పారని అడిగాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పాస్టర్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ మాట చెప్పింది సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారి మాట చెప్పారన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు చెప్పారన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకు అనంటే, నా ఊహ, నా జ్ఞానం, ఆ కాలంలో ఉన్న జ్ఞానం కొద్దీ నా ఉద్దేశంలో యేసుక్రీస్తు వారంటే అమెరికా వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళకి చెప్పుంటాడు ఈ మాట, లేదంటే యేసుక్రీస్తు వారంటే క్రైస్తవులకు దేవుడు కాబట్టి క్రైస్తవులకి ఈ మాట చెప్పుంటాడు, నాకు కాదులే పాస్టర్ గారు, మంచి మాట చెప్పారు యేసుక్రీస్తు వారు, ఇది నా వల్ల కాదు అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, సర్వోన్నతమైన సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చారని చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా. నా కొరకే. ఈ సౌండ్ బాక్సుల ద్వారా ఎంతమంది వింటూ ఉన్నారో, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో, వారందరి కొరకు, సర్వ మానవాళి కొరకు వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నజరేయుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఆ మాట చెప్పిన తర్వాత ఆయన వచ్చి ఏం చేశారని చెప్పారు ప్రియ దేవుని బిడ్డారా. ఏం చేశారు అని అంటే, నీవు చేసిన ప్రతి పాపము, దోషము, అపరాధములు ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో తన పరిశుద్ధమైన రక్తము ద్వారా నీ పాపములు కడిగి వేశాడని, నా పాపముల గురించి నాకు గుర్తు చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. దాని తర్వాత ప్రాముఖ్యమైన మాట అన్నారు, నిన్ను నిత్య జీవానికి, అనగా నాకు తెలిసిన భాషలో స్వర్గానికి తీసుకుని వెళ్ళుట కొరకు, భూమికి ఆకాశమునకు మధ్యలో ఆ కలువరి సిలువలో ఆ యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు నీ కొరకు అని చెప్పారు, నా కొరకు అని ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మాట వినినప్పుడు నా హృదయం చెలించిపోయింది. నా కోసం ఒక మనిషి దెబ్బ తినమంటే తినడు, ఒక మాట పడమంటే పడరు ప్రియ దేవుని బిడ్డలారా. సినిమా ఇండస్ట్రీ, డాన్సులు అంటేనే నా తల్లి, నా తండ్రి, నా ఫ్రెండ్స్ అంతా భోగం వాళ్ళు చేసేది. అదంతా ఎక్కడ పుట్టేవారు నువ్వు భయంకరంగా తిట్టి నన్ను పంపించి వేశారు ప్రియ దేవుని బిడ్డారా. భయంకరమైన వ్యసనాల్లో ఉన్నటువంటి నా కోసం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని తెలిసినప్పుడు ఆ క్షణమున మోకాళ్ళ మీద పడిపోయి యేసు 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 అని అంటూ ఉంటే, నా యేసయ్య ప్రియ దేవుని బిడ్డారా, అమ్మ నా ముందు ఒక దర్శనం కాదు, ఒక వెలుగు కాదు, యేసు ప్రభు నా ముందుకి రాలేదు ప్రియ దేవుని బిడ్డారా. ప్రతి మానవునికి మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షిలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక సమాధానం వస్తుంది ప్రియ దేవుని బిడ్డారా. నా మనస్సాక్షిలో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక సమాధానం వస్తుంది. నేను యేసు 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 అని అంటూ ఉంటే నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఆ మాటను బట్టి, ఇదిగో నీవు చేసిన ప్రతి పాపాన్ని, దోషాన్ని, సమస్తాన్ని నేను కొట్టివేసి ఉన్నాను అనేటువంటి ఆ మాటని నేను విన్నాను నా మనస్సాక్షిలో ప్రియ దేవుని బిడ్డారా. దానికంటే ముందు నా ప్రభు నాకేం చూపించారు అని అంటే, కనులు మూసుకొని మోకరించి యేసు అని అంటూ ఉంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి అప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని, దొంగతనాన్ని, అబద్ధాన్ని, త్రాగుడిని, సమస్తాన్ని నా సినిమా నాకు వేసి చూపించాడమ్మా. నా పాపాల సినిమా, నా పాపాల సినిమా. ఆ పాపాలన్నీ సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిగా నా జీవితంలో యేసయ్య నేను పాపిని అని ఒప్పుకున్నాను ప్రియ దేవుని బిడ్డలారా.
పాపమును ఒప్పింపజేసేటువంటి పరిశుద్ధ ఆత్మ నా మీదికి దిగి వచ్చినప్పుడు నేను చేసేది పాపమని గ్రహించేటువంటి నా ఆత్మీయ నేత్రములు తెరిచిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, నా మనసును మార్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. నా మతాన్ని మార్చిన దేవుడు కాదు, నాకు మంచి మార్గాన్ని అనుగ్రహించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ క్షణమున యేసు యేసుని అంటూ ఉంటే నా ప్రభు నా హృదయంలో మనసాక్షిలో మాట్లాడుతున్నటువంటి మాట, నా ఆలోచన ఏమంటుందంటే, ఇది మొదలుకొని నీవు నాకు సాక్షిగా జీవించు అనేటువంటి మాటను నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా మనస్సాక్షిలోనే అప్పటి నుండి నా ప్రభువు నా హృదయాన్ని తాకి నాలో ఉన్న రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని నాకు అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ నుండి నా ప్రభువు నన్ను ప్రేమించారు. నేను ఇతరులను ప్రేమించాలి. నాలో గర్వము, ఈర్ష్య, ద్వేషము, అహంకారము ఉండడానికి వీల్లేదు అని నా హృదయంలో నేను గ్రహించాను. రెండవది, నా ప్రభువు నన్ను క్షమించాడు. నేను ఇతరులను క్షమించాలి. నా యేసయ్య దగ్గర ఇవి రెండు నేర్చుకొని అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో హెబ్రోన్ ఫెలోషిప్ వారి సియోను మందిరం అని ఒక మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని చదువుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డారా, అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేటువంటి ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవునికే మహిమ కలుగునుగాక. ఏం డౌట్లు అంటే, ప్రియ దేవుని బిడ్డారమ్మా, కోడి ముందా గుడ్డు ముందా? డౌట్ ఉందా ఇది ఎవరికైనా? ఉందమ్మా? చెట్టు ముందా విత్తనం ముందా? ఆకాశం ఏంటి, భూమి ఏంటి, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, ఇంద్రధనుస్సు ఏంటి? ఇవన్నీ నాకు అనుమానాలు ఉన్నాయి. అన్నిటికీ ప్రియ దేవుడు ఒక్కటి కూడా క్వశ్చన్ లేనటువంటి సమాధానాలు నాకు నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, నా తండ్రిలాగా మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు వలె, అమ్మ ప్రియ దేవుని బిడ్డారా, నా స్నేహితుని వలె, ప్రియ స్నేహితుని వలె నా దేవుడు నాతో పరిశుద్ధ గ్రంథంతో ఆ వాక్యాలు చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే సమస్తాన్ని నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు ఒక అనుభూతి నేను పొందానమ్మా. ఆ అనుభూతి మాటల్లో వివరించలేనిది. నాలో ఉన్నటువంటి భారమంతా తొలగిపోయినట్లుగా, ప్రశాంతంగా గాల్లో తేలిపోతున్నట్లుగా ఒక అనుభూతి నేను అనుభవించాను. ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు అందరూ సంతోషంగా ఉండేటువంటి ఒక దృశ్యాన్ని నేను చూశాను. నాతోటి పనిచేసే యాక్టర్లు, సినిమా హీరోలు, హీరోయిన్లు, డాన్సర్లు, నా బంధువులు, నా పక్కింటి వారు అందరూ సంతోషంగా ఉన్నారు. అంతకుముందు డ్రీమ్లో నేను ఒక్కడనే సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని నా దేవుడు నాకు చూపించాడో ఆ క్షణమున ఇది కదా నిజమైన మానవత్వం, ఇది కదా నిజమైన ప్రేమ, ఇది కదా నిజమైనటువంటి దేవుడు అని నా యేసయ్యని నమ్ముకొని పాస్టర్ గారితో మాట్లాడి నా హృదయాన్ని మార్చుకొని ఇమ్మీడియట్లీ, ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి యవ్వన బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధమైన బలలో చెయ్యి వేయాలని అంటే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా అధికారం కావాలి అని అంటే నీటి బాప్తిస్మం బారు మనసు పొందాలి అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి లేఖన ఆధారముగా నేను బాప్తిస్మం తీసుకొని ఇక బలలో చేయి వేయడం ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డారా, అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యింది. ఇక ప్రియ దేవుని బిడ్డారా, నా కుటుంబం కోసం ప్రార్థన చేయడం ప్రారంభించా. నేనేమో ప్రార్థన చేస్తున్నా, వారేమో ప్రక్కన పూజలు చేసుకుంటూ ఉన్నారు. నా తల్లిదండ్రులు భయంకరమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన ఉపవాసం చెయ్యంగా నా దేవుడు నా తండ్రిని, నా తల్లిని, నా సోదరుని, నా కుటుంబాన్ని, నా సమస్తాన్ని ఆయన బిడ్డలుగా ఆయనే మార్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. నాలో ఉన్న అంధకార హృదయాన్ని తొలగించి వెలుగును నా హృదయంలోకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, అప్పటి నుండి యథార్థంగా మాట్లాడడం, యథార్థంగా ప్రేమించడం, యథార్థంగా సహాయం చేయడం, అక్కడి నుండి నా మనసుని మార్చాడు యేసుక్రీస్తు వారు. ఆ రీతిగా ప్రేమగా మారిపోయి నేనేం చేస్తున్నానంటే, దశమ భాగాలు ఇస్తున్నామ్మా, కానుకలు ఇస్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయో అవన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉన్నా. అయితే నేను, నా వృత్తి ఏంటి? డాన్స్ మాస్టర్. నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ చేస్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నా, సాష్టాంగ ప్రార్థన చేస్తున్నా, అన్నీ చేస్తున్నాను. కానీ మరలా నేను తిరిగి వెళ్ళి ఏం చేస్తున్నా అంటే డాన్స్ మాస్టర్గా డాన్సులు నేర్పిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఇక అక్కడికి వెళ్ళి అంతకుముందు పూజలు చేసి డాన్స్ చేసే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకొని సిలువ వేసుకొని చేస్తున్నా. అమ్మా, కొంతమంది మహానుభావులు ఉంటారు, తాగేటప్పుడు కూడా చక్కగా ప్రార్థన చేసి కళ్ళకద్దుకొని కిందకెట్టి చల్లి
కొంతమంది ఉంటారు మహానుభావులు, దొంగతనాన్ని పోతా కూడా మంచిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు దొంగతనానికి. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా. నా జీవితం కూడా అలాగే ఉంది, నా జీవితం కూడా అలాగే ఉంది ప్రియ దేవుని బిడ్డారా. వాక్యాన్ని చదువుతున్నాను, మారుమనసు పొందాను, బాప్తిజం పొందాను, కానీ నా వృత్తి అదే కదా. ఏం తప్పు ఉంది దాంట్లో? సినిమాలు చేస్తే ఏం తప్పు ఉంది? డాన్సులు చేస్తే ఏం తప్పు ఉంది? నా దేవుడే కదా అంత పొజిషన్ నాకు ఇచ్చింది. ఇక దేవుని నమ్ముకున్న తర్వాత అప్పుడు వచ్చిందమ్మా నాకు అవకాశం, మొట్టమొదటిగా జడ్జిగా. అంతకుముందు వరకు డాన్స్ మాస్టర్ అంటే బిహైండ్ ద స్క్రీన్, డాన్స్ మాస్టర్లు ఎవరికి కనబడరు. ఎప్పుడైతే ఆ షోస్ వచ్చాయో డాన్స్ షోస్, అప్పుడు డాన్స్ మాస్టర్లు అందరూ తెర మీదకి వచ్చారు. వారిలో నన్ను కూడా వేణు మాస్టర్గా అక్కడ దేవుడు కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను కాబట్టి ఒక పెద్ద సిలువ వేసుకొని జడ్జిగా అక్కడ కూర్చున్నాను. ఇదంతా ఎవరిచ్చారు నాకు? యేసయ్య ఇచ్చాడు, ఆయన లేకపోతే నేను ఎక్కడోని అని అనుకొని ఇక డాన్స్లో విపరీతంగా మొత్తం జడ్జిమెంట్ చేస్తూ ఉన్నాను. అనేక మంది వస్తున్నారు ఊర్ల నుంచి, మాస్టర్ మావోడు, ఎందుకంటే ఆయన మెడలో సిలువ ఉందని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు ప్రియ దేవుని బిడ్డారా. పాస్టర్లు కొడుకులు కూతుర్లు వచ్చేవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు కావాలని, హీరోయిన్స్కి అవకాశాలు కావాలని, యాక్టర్లకు అవకాశాలు కావాలని. ప్రియ దేవుని బిడ్డారా, నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యంతో దేవునితో గడుపుతూ ఉంటే నాకెందుకు అక్కడ ఉండబుద్ధి కావడం లేదు ప్రియ దేవుని బిడ్డారా. వారితో చెడ్డ మాటలు మాట్లాడలేకపోతున్నా. సాయంత్రం అయితే సిట్టింగ్లు వెళ్ళిపోయాయి మొత్తం. అంటే ఎప్పుడైతే సిట్టింగ్ల గ్యాంగ్ తోటి ఉన్నానో ఆ సిట్టింగ్ల గ్యాంగే కనపడేవాడు. ఎప్పుడైతే ప్రార్థన గ్యాంగ్గా మారిపోయానో అందరూ ప్రార్థనా పరులే కనపడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. సాయంత్రం అయితే ప్రార్థన గుంపు వచ్చేస్తుంది, ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఆ షూటింగ్లు చేస్తూ ఉంటే ఒకరోజు మరలా ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే మరలా రెండోసారి నాతో మాట్లాడాడు ప్రియ దేవుని. ఆ మాట ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును బాబు అయ్య గారే, మిమ్మును పాస్టర్ గారే, మిమ్మును యేసు ప్రభు వారే. అమ్మ ఏముందమ్మా అక్కడ? పాస్టర్ గారి పేరు లేవా అమ్మా? లేవా? మీ బైబిల్లో ఉన్నాయా లేవా? ఏముందమ్మా అక్కడ? మిమ్మును మీరే ఏ విధముగా మందు తాగడానికి అప్పగించుకున్నారో అదే విధంగా మిమ్మును మీరే దేవుని స్తుతించడానికి అప్పగించుకొనుడి. మిమ్మును మీరే ఏ విధంగా సీరియల్ చూడడానికి, జబర్దస్తులు చూడడానికి. ఏ సీరియల్ చూస్తున్నారు ఇప్పుడు? అత్తారింటికి దారి చూస్తున్నారా? చిన్నారి పెళ్లి కుదురు అయిపోయినాయమ్మా అవన్నీ. అంతరంగాలు, సుడిగుండాలు, కార్తీక దీపాలు అన్నీ అయిపోయాయా? ఇప్పుడు ఏమున్నాయమ్మా? ఇప్పుడు ఉందా ఇంకా? దీపాలు ఇంకా తగలబడుతున్నాయా? ఏ విధంగా మీకై మీరు అప్పచెప్పుకున్నారో, ఏ విధంగా మీరైతే మీరు ఆ సీరియల్ చూడడానికి మీ కళ్ళను అప్పగించుకున్నారో అదే విధముగా మీకై మీరే మీ అవయవములను పరిశుద్ధమైనటువంటి అవయవాలుగా ఏం చేయాలంటమ్మా? ఎవరికి అప్పగించుకోవాలంట? సర్వోన్నతమైన దేవునికి అప్పగించుకొనుడి. ఇంట్లో మనం మందు మానాలంటే అయ్యగారులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఇంట్లో మనం చెడ్డ మాటలు మాట్లాడాలంటే అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? అమ్మా నా వల్ల కావట్లేదమ్మా, ఇప్పుడు దాకా బాగానే ఉంటున్నాను, బయటికి వెళ్తే ఏమైపోతుందో. అస్సలు అంతా సైతానమ్మ చేసేది. ఎవరమ్మా? పక్క నుండి సైతాన్ని బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. పాపం నాకే సంబంధం రా నీతో, నీలో ఉన్న అలవాటే కదరా అది, నువ్వు వెళ్ళేటువంటి, నువ్వు ఇష్టపడేటువంటిదే కదా, నా మీద వేస్తావు ఎందుకంటే సైతాన్ని ఏం చేస్తుంటుంది? బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటను చదివినప్పుడు నేనేమనుకున్నాను అంటే, నా అవయవాలతో ఏం చేస్తున్నానంటే అంటే అమలాపురం ఉందా తెలుసమ్మా? అభినయశ్రీ అని. అభినయశ్రీ వాళ్ళ అమ్మగారు కూడా పాపం ఐటమ్ సాంగ్ చేస్తారు, అనురాధ గారు. వారితోటి 20 సాంగులు చేశాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సినిమాలు, పాటలు, చిన్న చిన్న బట్టలు వేసే హీరోయిన్లకి ప్రార్థనలు చేసి చేస్తున్నా ఇవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఆ వాక్యం చదివినప్పుడు నా అవయవాలతో నేను ఏం చేస్తున్నానంటే దుర్వ్యాపారాన్ని నేను చేస్తున్నాను. దుర్వ్యాపారం నేను చేయడమే కాకుండా అనేక మంది యవ్వనస్తులు భయంకరంగా ఈ సినిమాలు చూసి చెడిపోతూ ఉన్నారు, హీరోలు చూసి చెడిపోతూ ఉన్నారు. వారి సినిమా, ఇష్టమైన హీరో సినిమా వస్తే పొద్దున్నే మార్నింగ్ షోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. 1500 కాదు టికెట్, 2000 కాదు, 3000 కాదు, 5000 అయినా సరే ఆ షో ఒకటి పెట్టారు కొత్తగా. ఏం షో అయ్యేది? పొద్దున్న ఏదో ఒక షో వేస్తారు కదా ఫ్యాన్స్కి. ఏ షో అమ్మా? బెనిఫిట్ షో అంట. ఎవరికి బెనిఫిట్?
ఎవరికమ్మా బెనిఫిట్? హీరోలకి, ప్రొడ్యూసర్లకా, మనకా బెనిఫిట్? మనోళ్ళేమో పాపం కష్టపడి రిక్షా దొక్కి, ఆటో దొక్కి, కూలి పని చేసి, ఏదో పని చేసి కొద్ది రూపాయలు సంపాదించుకుంటే వాడు బెనిఫిట్ షో అని చెప్పి వాడు మాత్రం 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లకు వెళ్ళిపోయింది. ఈరోజు సినిమా చరిత్ర తెలుసా దేవుని పెట్టారా? ఒక సినిమా నిర్మాణానికి 1000 కోట్లకు వెళ్ళిపోయింది. మనోళ్ళు మాత్రం కూటికి లేకుండా అలాగే కిందకు వస్తూ ఉన్నారు. వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అయితే గుంటూరు మొదలుకొని గుంటూరు చివరి వరకు ఒకటే ఫ్లెక్సీలు. ఇలా తలకాయలు 100, ఆ హీరో తలకాయ పెద్దది. ఏ రోజైనా యవనస్తుడా, ఓ యవన బిడ్డ, సినిమా హీరోల మీద మోజు కలిగిన బిడ్డ, ఒక్క రోజైనా నీ తల్లికి తండ్రికి హ్యాపీ బర్త్డే డాడీ అని ఎప్పుడైనా ఫ్లెక్సీ పెట్టావా? పెట్టారమ్మా? హ్యాపీ బర్త్డే మమ్మీ అని పెట్టారా పోనీ ఎప్పుడైనా? చచ్చినప్పుడు ఎట్లా పెడతారులే అమ్మా, అప్పుడు పెట్టబోతే చంపుతారు పక్కన వాళ్ళు. చచ్చినప్పుడు పెడతారుగా ఫ్లెక్సీ. ఇప్పుడు దేవుని బిడ్డారా, యవ్వన బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. ఆ హీరో ఎట్లా తాగుతాడో అట్లా తాగుతున్నారు. హీరో ఎట్లా బైక్ తాగుతాడో అట్లా తాగుతున్నాడు, చచ్చిపోతున్నాడు. హీరో ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు వేసుకుంటే వీళ్ళు కూడా అదే బట్టలు కావాలంటున్నారు. ఐఫోన్ కావాలంటే ఆ హీరో ఐఫోన్ వాడే, నాకు ఐఫోన్ కావాలి. అరే నేను ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ ఆయన స్టారు, సూపర్ స్టారు, మెగా స్టారు. మన ఆయన ఏంటి మరి? మన ఆయన రిక్షా దొక్కునేవాడు, ఆటో దొక్కునేవాడు, పెయింట్ వేసుకునేవాడు, కూలి పని చేసుకునేవాడు. ఐఫోన్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు నీకు? 1,50,000 రూపాయలు. నువ్వు కొనిస్తేనే కాలేజీకి పోతా, నువ్వు కొనిస్తేనే చదువుకుంటా. అమ్మ లేరా దేవుని బిడ్డారా? ఎలాంటి యవ్వనస్తులు తయారైపోతున్నారు, ఏ విధంగా మారిపోతున్నారు యవ్వన బిడ్డలు. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అంటే ఆ సినిమాలు, సీరియల్, ఇవన్నీ చాలామంది యవ్వనస్తుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు రీఛార్జ్ చేసినా కూడా వాడు ఏమైనా ₹1 మనకి ఇస్తాడమ్మా? రీఛార్జ్ చేసుకుంటే ఆ కింద ఏమొస్తుంది తెలుసా మెసేజ్లు? జియో స్టార్ ఫ్రీ, సినిమాలు ఫ్రీ, టిక్కెట్లు తక్కువ డిస్కౌంట్, రా సినిమాలకి రా. ఎక్కడ రైల్వే స్టేషన్కి పో సినిమా, బస్సులో ఎక్కువ సినిమా. నువ్వు మొత్తం సినిమా థియేటర్లు మన ఊర్లో, మన పరిసర ప్రాంతంలో లేకపోయినా ఇంటికి 4 సినిమా థియేటర్లు ఉన్నాయి ఇప్పుడు, లేవా? ఎన్ని ఉన్నాయమ్మా? అమ్మకు ఒక థియేటరు, నాన్నకు ఒక థియేటరు, 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి 2 థియేటర్లు, అంటే 4 ఫోన్లు ఉంటాయి ఖచ్చితంగా. ఎనీ లాంగ్వేజ్, ఎనీ టైం, ఎనీ సినిమా ఎక్కడంటే అక్కడ హ్యాపీగా చూడొచ్చు, ఎవరికి తెలియకుండా. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి దుర్వ్యాపారానికి నా అవయవాలను ఉపయోగిస్తున్నానని నాతో లేఖనం మాట్లాడిందని భయం కలిగి, అయ్యా ఏంటి ప్రభు ఇది, నాతో మాట్లాడుతున్నారా, నాకు చెప్తున్నారా ఇది? అబ్బాయి కాదే ఇది, ఈ వాక్యం నాకు కాదు, ఆయన గురించి భలే చెప్పాడు అయ్యగారు ఈరోజు ఆదివారం. ఎవరి గురించి? పక్కనోళ్ళ గురించి, మన గురించి కాదు. అంతేమ్మా? అయ్యగారు ఏదైనా అయ్యా అబ్బా మా అత్త గురించే చెప్పాడు ఈరోజు, మా కోళ్ళ గురించే చెప్పాడు, మా కొడుకు గురించి చెప్పాడు అంటారు, మా అల్లుడు గురించి చెప్పాడు ఈరోజు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అమ్మ అంతేనా? మన గురించి కాదే. నేను కూడా ఏమనుకున్నానంటే ఈ వాక్యం నాకు కాదు, భలేవాళ్ళు, నేను నా చిన్నప్పటి నుంచి కష్టాలు పడి అనుభవించి పార్కుల్లో పడుకొని అన్నం లేకుండా అమ్మని నాన్న వదిలిపెట్టి కష్టాలు పడి ఇక్కడికి వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు సినిమా ఇండస్ట్రీలో. ఇవన్నీ నాకు బ్లెస్సింగ్స్, ఇది నాకు కాదులేని ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మరలా నేను చేస్తున్నాను తెలుసా, మరలా సినిమా షూటింగ్లు, జడ్జిమెంట్లు హ్యాపీగా చేసుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డారా. ఇక ఆ టైంలోనే ప్రియ దేవుని బిడ్డారా, రాజీవ్ కనకాలని ఒక హీరో ఉన్నాడమ్మా, అంటే సుమాని యాంకర్ ఉంటారు మీకు తెలియదు వాళ్ళంతా, ఆమె హస్బెండ్ అమ్మ. వారితోటి ఒక సినిమా చేశాను, రక్షణ అని సినిమా అమ్మ. మీరు యూట్యూబ్లో ఇప్పుడు కొట్టినా అవన్నీ వస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవి ఏది కూడా దేవుని సన్నిధిలో నా జీవితంలో జరిగినటువంటి మాత్రమే చెప్తున్నానమ్మా. వారితో ఒక డైరెక్షన్ చేశాను, దానితో 2 సినిమాలు డైరెక్షన్ చేసేదానికి సబ్జెక్ట్ అని రెడీ చేసుకున్నాం. తరుణ్ హీరోగా, ఇంకా కొంతమంది హీరోలకి. అవేమి సెట్ కాలేదు. రక్షణ సినిమా తెలుగు, హిందీలో తీశాను. ప్రార్థన చేసుకుంటున్నాను, కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ప్రార్థన చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా. తర్వాత 3వ అవకాశం ఒకటి వచ్చింది నాకు. బాలకృష్ణ గారి నుంచి ఒక ఆఫర్ వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. బాలకృష్ణ గారు సబ్జెక్ట్ వింటాను మాస్టర్, సబ్జెక్టులు నాకేమి నచ్చట్లేదు, 200 సబ్జెక్టులు విన్నాను, మీరు కూడా వచ్చి సబ్జెక్ట్ చెప్పండి, మీ సబ్జెక్ట్ నచ్చితే నేను సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాను, మీతో చేస్తాను, డైరెక్షన్ మీకు ఇస్తానని ఒక మంచి అవకాశం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మంచి అవకాశం వచ్చినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించి ఇక 3-4 నెలల పాటు చక్కగా ఒక మంచి సబ్జెక్టు బైబిల్లో నుంచే తీసుకున్నా. అమ్మా ఏంటి స్టోరీ? మంచి స్టోరీ, బలమైన స్టోరీ బైబిల్లో నుంచి తీసుకొని స్క్రిప్టు, డైలాగులు, యాక్టర్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఖర్చు మొత్తం, బడ్జెట్, మ్యూజిక్ డైరెక్టరు మొత్తం వేసి ఒక పెద్ద ఫైల్ రెడీ చేసుకొని ఇక ఆయన డేట్ ఇచ్చాడు. ఇంకా ఆ రోజు కోసం వెయిట్ చేసి ఇక ఒక చేతిలో ఫైలు, ఒక చేతిలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నా దేవా
మంచి అవకాశం నాకు ఇచ్చావయ్యా, బాలకృష్ణ గారికి సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తున్నాను తండ్రి, నాకన్నా ముందు నువ్వు వెళ్ళిపో నాయనా, ఆయనతో మాట్లాడయ్యా, ఈ సినిమా ఓకే కావాలి ప్రభువా, అయ్యా షూటింగ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి నాయన, నీకు మహిమ రావాలి ప్రభువా. బాగుందమ్మా? ఎవరికి మహిమ? ఎవరికి రావాలమ్మా? యేసయ్యకి మహిమ రావాలి. ఎవరి ద్వారా? ఈ సినిమా ద్వారా. ఈ ప్రార్థన చేసుకొని బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి బాలకృష్ణ గారు వెల్కమ్ చెప్పారు. ఇంక కూర్చున్నాం, కాఫీ తాగాం, 1.5 గంట సేపు డైలాగ్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రీ దేవుని బిడ్డారా, హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నాం. 1.5 గంట అంటే ఆయన ఇచ్చేది 40 నిమిషాలే. 40 నిమిషాల తర్వాత అక్కడ ఉన్నామంటే సక్సెస్ అయినట్టు, లేకపోతే బయటికి గంటేస్తారు సెక్యూరిటీ వచ్చి. సో ప్రీ దేవుడు 1.5 గంట అయింది, ఇంకా హ్యాపీగా మెసేజ్లు కూడా వస్తున్నాయి, కంగ్రాచులేషన్స్ అని. ఇక హీరో గారు ఒప్పుకున్నారని ఆనందంతో ఉన్నాను. 1.5 గంట అయిపోయిన తర్వాత ఓకే మాస్టర్, మళ్ళీ సెకండ్ సిట్టింగ్లో కూర్చుందాం, మళ్ళీ కలుద్దామని హ్యాపీగా వచ్చేసాం. ఇంకా స్థుతులు చెల్లించాం, ఎగిరాను, గంతులేసాను. ప్రీ దేవుని బిడ్డారా, చాలా హ్యాపీ అయిపోయాను. నా లైఫ్ మారిపోతుంది. ఇంకా బాలకృష్ణ గారితో డైరెక్షన్ చేస్తే తర్వాత చిరంజీవి గారు వస్తారు, వెంకటేష్ వస్తారు, నాగార్జున, అందరూ వరుస కడతారు. ఇంకా నా లైఫ్ మారిపోయిందని హ్యాపీగా ఉన్నాను. ప్రీ దేవుని బిడ్డారా, ఇప్పుడు చెప్పండి, గుంటూరు ప్రజలు చెప్పాలి, ఇది నేను సినిమా చెయ్యాలా వద్దా, ఇది మంచిదా కాదా? చెప్పండి అమ్మా, చెయ్యాలా వద్దా? చేయకూడదా? సరే, నిజంగా చేయకూడదు అని అంటే మీరెందుకు సినిమాలు చూస్తున్నారు? మీరెందుకు సీరియల్ చూస్తున్నారు? మీరెందుకు జబర్దస్తులు చూస్తున్నారు? మీరెందుకు ఎక్స్ట్రా జబర్దస్తులు చూస్తున్నారు? కొంతమంది అంటారు, బ్రదర్ నేను సినిమాలు సీరియల్ ఏమి చూడను బ్రదర్, ఆ సిఐడి మాత్రం చూస్తాను బ్రదర్. ఎందుకు సిఐడి? ఏమి ఇంట్రెస్ట్? ఎవరిని చంపాలని నువ్వు? ఏమి ఇంట్రెస్ట్ అమ్మా అది? కొంతమంది న్యూస్ మాత్రమే చూస్తారంట, కొంతమంది క్రికెట్ మాత్రమే చూస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు నన్ను చేయమంటారా వద్దంటారా? నేను చేసేది తప్పు అయితే మీరు చేసేది కరెక్టా? నాకొక న్యాయం, మీకొక న్యాయమా? పోనీ నాకంటే డబ్బులు వస్తున్నాయమ్మా, ఆ సినిమా హిట్ అయితే లక్షల రూపాయలు వస్తాయి నాకు, ఎక్కడ పోయినా సెలబ్రిటీ హోదా ఉంది, ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు, ఫోటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. పోనీ మీకేమైనా పలానా సీరియల్ కొన్ని వేల ఎపిసోడ్లను చూస్తూ ఉన్నావే, ఆ వేల ఎపిసోడ్లు చూస్తున్నటువంటి సీరియల్ ఒక హీరోయిన్, అయ్యా పలానా గుంటూరు ప్రాంతంలో నా బిడ్డ పాపం కరోనాకి బలైపోయి ₹1 లేక కష్టపడుతుందని 1000 రూపాయలు ఎవరన్నా ఫోన్పే చేశారమ్మా? ఆమె ఎవరు చేయలా? గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఎవరు చేయలేదయ్యా? హీరోలు పోనీ ఎవరైనా చేశారా? నా సినిమా వస్తే కటౌట్లు పెట్టి తలకాయల మీద తలకాయలు నరకుతారు, దండల మీద దండలు వేస్తారు, పాల మీద పాలు అభిషేకం చేస్తారని ఏ హీరో అయినా ఒక్కరికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ₹1 సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు వాటి మీద అంత ప్రేమ? ఎందుకు అంత ఖర్చు? ఎందుకు ఇంట్లో గొడవలు? సాయంత్రం 7 అయితే 9 గంటల వరకు రిమోట్ల కోసం గొడవలు ఎందుకు? ఎవరికి నచ్చింది వాళ్ళు చూడాలి. రిమోట్లు ఎవరు? రిమోట్లు దాచిపెట్టేస్తారు. ఆయన వస్తే భోజనం పెట్టరు, నీ మొత్తం టేబుల్ మీద పెట్టుకొని తినంటారు. అయ్యగారు మీటింగ్స్లు పెడితే 7 గంటలకు రారు, 9 తర్వాత వస్తారు, 10 తర్వాత వస్తారు. ఎందుకనంటే మొత్తం సీరియల్స్ అన్నీ వచ్చేది ప్రైమ్ టైం అదే, 7 నుంచి 10 వరకు. 10 తర్వాత వస్తారు మెల్లిగా బయటికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నాకైతే లాభం ఉంది, మీకేం లాభం ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి దయచేసి. ఎందుకు వాటి మీద అంత ప్రేమ పెట్టుకో ఉన్నారు? ఎందుకు ఆ విధంగా ఇదైపోయి దాంట్లో ఏమైనా మంచివి నేర్పించి నా జీవితం బాగుపడింది బ్రదర్, పలానా సినిమా చూసి, పలానా సీరియల్ చూసి ఎవరైనా చెయ్యొద్దండి అయ్యా. అయ్యా ఉన్నారు ఎవరన్నమ్మా? ఏం నేర్పిస్తారు దాంట్లోనంటే, అత్తని ఎట్లా మట్టు పెట్టాలి అమ్మా, భర్తను ఎట్లా మొక్కలు చేసి డ్రమ్ములో పెట్టి ఊరగాయ పెట్టాలి, కొత్త కాన్సెప్ట్ అమ్మా. ఎక్కడ ఆర్డర్ చేయాలి? బ్లూ డ్రమ్ అంటేనే భయపడిపోతున్నారు జనాలు పాపం. ఏం నేర్పిస్తున్నారమ్మా దాంట్లో? ఎట్లా ఏ విధంగా అన్నని మోసం చేసి ఆ అడుగు భూమి లాక్కోవాలి, ఎట్లా తమ్ముడిని చంపేయాలి, ఇవే నేర్పిస్తున్నారు. ఇంకేమైనా నేర్పిస్తున్నారా? పోనీ వాటిల్లో ఏమన్నా ఒక్కటి కూడా అది నిజమని చెప్తారు, రియల్ స్టోరీ అని పెడతారు, ఒక్కటి కూడా నిజం ఉండదు దాంట్లో. ప్రియ దేవుని బిడ్డారా, అమ్మ తొడగొడితే ట్రైన్ ఆగుతుందమ్మా, కుర్చీ వస్తుందా తొడగొడితే?
ఏందమ్మా ఇవి, ఎట్లా నమ్ముతున్నామమ్మా ఇవన్నీ? ఎలా చేస్తున్నాం మనం? ఎలా అయిపోయినాయి మన మనసులు? ఎందుకు అడిక్ట్ అయిపోతున్నాం? ఎందుకు ఈ భయంకరమైనటువంటి అబద్ధాలకి, భయంకరమైనటువంటి వీటికి ఎందుకు మనం అలా ఆకర్షితులం అయిపోతున్నాం? జాగ్రత్తగా గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నా జీవితం ఏమైపోయిందంటే ఆ వాక్యాన్ని విని నేను మరలా ఇది నాకు కాదులే అనుకొని హ్యాపీగా మరలా షూటింగ్లు, డైరెక్షన్లు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి, ఈ సినిమాల వల్ల, సీరియల్ వల్ల భయంకరమైనటువంటి మనసులుగా మనం మారిపోతాయి. ఎందుకు మారిపోతాయి అని అంటే, ఆదిలో ఏ విధముగా సైతాన్ గాడు ప్రభావం చూపాడో మనుషుల మీద, ఎలా దేవునికి దూరం చేశాడో, ఎలా పడగొట్టాడో తెలుసా? ఎలా పడగొట్టాడు? ఏం చూపించాడమ్మా? పాపం ఆ పండు ఎప్పుడు అవ్వ ఆదాం చూడలేదు కదా, చూశారమ్మా? మరి ఈడేంటి ప్రత్యేకంగా చూపించడం? మళ్ళీ ఆ చెట్టుకి మొత్తం పని చేసింది, ఆ చెట్టుకి పాదు తీసింది, ఆ చెట్టుకి నీళ్లు ప్రవాహం చేసింది ఎవరమ్మా? అవాదమే కదా. వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఆ పండుని. ఈ సైతాన్ గాడు వచ్చి ఏదో స్పెషల్గా చూపించాడు. ఇప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి, అదే సిచ్యువేషన్ ఎప్పుడైతే వాళ్ళకి చూపించాడో వారిలో నేత్రాశ కలిగింది. ఆ నేత్రాశ ఏమైందంటే శరీరాశగా మారిపోయింది. ఆ శరీరాశ ఏమైపోయిందంటే జీవపు డంబముగా మారిపోయి మానవుని పాపములో పడివేసింది. అదే పండు ఇప్పుడు మరలా తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏ ఫోన్ కావాలి నీకు? ఏ ఫోన్ కావాలమ్మా? ఏముంటుంది దానిపైన గుర్తు? పూర్తి యాపిల్ చూసావు ఎప్పుడైనా? కురికిన యాపిల్ అంటే ఎంగిల్ యాపిల్, అంతేనా? అర్థమైందా ప్రియ దేవుని బిడ్డ? అమ్మా అదేనా ఉంటుంది, వేరే ఉంటుందమ్మా? కొరికిన యాపిల్ గుర్తుంటుందా, లేకపోతే ఫుల్ యాపిల్ ఉందమ్మా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బుడ్డోడికి కూడా ఏం కావాలి? ఫోన్ కావాలి. ఎందుకంటే వాడికి ట్యూషన్లో వాళ్ళు దాంట్లోనే పెడతారు అన్నీ. అమ్మ పేపర్లోనే, దాంట్లోనే ట్యూషన్ అంతా అన్నాడు. మొత్తం కరోనా వస్తే ఏమైపోయింది? మొత్తం దేంట్లో చదువుకున్నాం? ఆన్లైన్లోనే చదువుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? ఫోన్ ఏమైపోయింది? వాడు ఏం చేశాడు? ఇప్పుడు నెససిటీ చేసేసాడు. ఇంకా ప్రతి ఒక్కటి, టికెట్స్, కరెంటు, బుకింగ్, ఏదో గ్యాస్, ఏదైనా సరే ఫోన్ నువ్వు ఖచ్చితంగా వాడాల్సిందే. నువ్వు ఫోన్ వాడుతుంటే వాడు ఫోన్లో పక్కన కూడా వస్తుంటాడు బొమ్మ. నువ్వు మంచోడివే, మంచిదానివే, పక్కన వచ్చే చెడ్డ బొమ్మ ఏం చేస్తుంది? మన దృష్టిని పక్కకు లాగేస్తుంది. ఇదిగో ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు అని. మనం చేయాల్సిన పని చూడకుండా ఏం చేస్తాం? పక్కకి తప్పిపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి. సినిమాలు చూస్తే తప్పేంటి? సీరియల్ చూస్తే తప్పేంటి? తప్పేమి లేదు. నీ కను దృష్టిని, నీ మనసును మార్చేస్తుంది. కట్టుకున్న మొగుడు నచ్చడు, కట్టుకున్న భార్య నచ్చదు. మొదటి నెల, రెండో నెల నచ్చదు. రెండో నెల ఏమైపోద్ది తెలుసా? లేదు, ఇంకా డివోర్స్ అంటారమ్మా, విడాకులు అంటున్నారు. తల్లులారా, ఎలా మారిపోతుంది సమాజం, ఎలా కలుషితమైపోతున్నాయి హృదయాలు, ఏ విధంగా అయిపోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్ని చూస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. చిన్న చిన్న బిడ్డలు, 16 ఏళ్ల కుర్రోడు తల్లిని 16 కోట్లు పొడిచాడంట, తెలుసా అమ్మా? తెలుసా తెలియదు తల్లులారా? 16 కోట్లు పొడిచాడంట 16 ఏళ్ల కుర్రోడు. ఎందుకు? వాడికి ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా? వాడు వాళ్ళమ్మ బంగారంతా తీసుకొని పోయి అమ్మేసి బాంబేకి వెళ్ళిపోయి డాన్లతో జారాలంట. ఏ సినిమాలో చూశాడు ఇది? ఏ సినిమాలో చూశాడు? ఏ టీచర్లు నేర్పించారు? ఏ పాస్టర్లు నేర్పించారమ్మా ఈ విధంగా చేయమని? ఎవరు చెప్పారు ఈ విధంగా చేయమని? తల్లిని బిడ్డలు చంపేస్తున్నారు, బిడ్డలు తల్లుని తండ్రులు చంపేస్తున్నారు, భార్యను భర్తలు చంపేస్తున్నారు, భర్తలు భార్యను చంపేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే సైతాను ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం భయంకరంగా ఉంది ఈ లోకములో. వాటికి నా అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. నేను అయినా కూడా వినకుండా డైరెక్షన్ చేద్దామని ఇవన్నీ చేస్తూ 2015 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మతో ఐస్ క్రీమ్ 1 అనే సినిమా చేసి, ఐస్ క్రీమ్ 2 అనే సినిమా చేసి, పాటలకు కొరియోగ్రఫీ చేసి, మరలా వాక్యం చదువుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, ప్రభువారు 3వసారి నాతో మాట్లాడాడు. లేఖనం చూడండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి జాగ్రత్తగా. ప్రకటన 3:16, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి వేశాడమ్మా? వేశాడా? వేయలేదు. ఇంకా కరోనా 1 అయిపోయింది, మనం బ్రతికే ఉన్నాం.
కరోనా 2 అయిపోయింది, మనం బ్రతికే ఉన్నాం. కరోనా 3 వెళ్ళిపోయింది, మనం బ్రతికే ఉన్నాం. భూకంపాలు వస్తున్నాయి, మనం బ్రతికే ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి, ఎండ భయంకరంగా డిగ్రీలు పెరిగిపోతూ ఉంది. అయినా కూడా నీవు నేను బ్రతికే ఉన్నాం. ఎందుకో తెలుసా? ప్రభువారు అంటున్నారు, ఇదిగో నీవు పరిపూర్ణమైన బిడ్డగా మార్చబడు. ఇదిగో రక్షణ పొందావు కానీ ప్రార్థన లేదు, రక్షణ పొందావు కానీ విశ్వాసం లేదు, రక్షణ పొందావు కానీ ప్రేమ లేదు, రక్షణ పొందావు కానీ తగ్గింపు స్థితి లేదు, రక్షణ పొందావు కానీ క్షమాపణ నీలో లేదు. ఏం చేయాలి మరి ఇప్పుడు? మారు మనస్సు పొందు. ఇక్కడ పెట్టిన పేరేంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆత్మీయ ఉజ్జీవ. ఏమో ఒకవేళ తైలాభిషేకం అని పెడితే వచ్చేవాళ్ళేమో జనాభా అమ్మా, లేదంటే స్వస్థత మహాసభ, ఏ రోగమున్నా రండి అంటే వచ్చేవాళ్ళేమో. ఇక్కడ వాక్యం తప్పితే ఏముండదని ఎవరు రాలేదేమో నేను అనుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యము స్వస్థపరిచేటువంటిదని ఎప్పుడు తెలుసుకుంటాం? వాక్యము వలన పరిశుద్ధపరిచేటువంటిదని ఎప్పుడు తెలుసుకుంటాం? వాక్యము వలన పరలోకానికి నడిపించేటువంటిదని ఎప్పుడు మనం ఇంకా గమనిస్తామో జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ వాక్యం చదివినప్పుడు నా హృదయంలో అమ్మ కరోనా 1లో నేను చచ్చిపోవాల్సింది. ప్రియ దేవుని బిడ్డ, నా సతీమణి షీబా జకరియా, దేవుని కృప, నా ప్రార్థన నన్ను మీ ముందు నిలబెట్టడానికి, నా సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నా పట్ల కృప చూపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగునుగాక. రోగాన్ని తగ్గించే దేవుడు, పాపాన్ని తొలగించే దేవుడు, మారు మనసు కలిగించే దేవుడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చేటువంటి ఒకే ఒక్క దేవుడు, ప్రాణము పెట్టిన దేవుడు. 250 దేశాల కంటే, దాదాపు 150 దేశాల కంటే ఎక్కువగా దేవుణ్ణిగా ఆయనను ఆరాధించేటువంటి ఒకే ఒక్క సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప ద్వారా నేను బ్రతికున్నా. నాతోటే పనిచేసిన శివశంకర్ మాస్టర్ కరోనాతో చనిపోయాడమ్మా. పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటాడు, లావుగా. బాలసుబ్రహ్మణ్యంతో డాన్స్ చేపించామ్మా. 5 కోట్లు ఖర్చు పెట్టాడు, బాలసుబ్రహ్మణ్యం బతకలేదు. మరి నువ్వు నేను బ్రతికున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తున్నాయనంటే, నువ్వుంటే నాతో మాట్లాడిన మాట ఆ మాట, నువ్వుంటే నా బిడ్డగా బ్రతుకు, లేదంటే డాన్స్ మాస్టర్గా బ్రతుకు. అంతేగాని సోమవారం నుండి శనివారం వరకు ఈ లోకంలో డాన్సులు వేసుకుంటూ, ఈ లోకంలో అన్యులుగా జీవిస్తూ, ఈ లోకంలో తేడా లేకుండా ప్రతి ఒక్కటి చేస్తూ, ఆదివారం వచ్చి ఇక్కడికి స్తోత్రం చెల్లింతును తెల్లబట్టలు వేసుకొని చక్కగా అమ్మా మొత్తం కింద నుంచి పైదాకా టాప్ టు బాటం వైట్ అండ్ వైటే, బ్యాగ్ వైటే, పెన్ వైటే, చెప్పులు వైటే, షూ వైటే, టై వైటే, అన్నీ వైట్ వేసుకొని శనివారం వరకు నీ ఇష్ట ప్రకారం బతికి ఈరోజు ఆదివారం వచ్చి నువ్వు స్తుతులు చెప్తే పరలోకం దిగి రావాలా? దిగి వస్తుందా? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా. నా ప్రభువు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై బ్రతుకుడి. మీరు ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు, మీకు ఈ లోకముతో సంబంధము లేదు. ఈ లోకమును ప్రేమిస్తే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఇప్పటికైనా ఎరగండి. ఇదిగో నాలో పాతి పెట్టబడి నాలో లేచిన వాడు పైనున్న వాటినే వెతుకును గాని భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచుకొనడు. సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టప్రకారం బ్రతికి అటు ఇటుగా నువ్వు బ్రతుకుతూ ఆదివారం వచ్చి పరిశుద్ధుడిగా ఉంటే నువ్వు పరలోకానికి ఎలా వస్తావని నా దేవుడు నాతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మాట చదివినప్పుడు భయం కలిగి, అయ్యా తెలియక నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, కానీ నా క్రియ సరిగా లేదు నాయనా. నా పని మంచిది కాదు ప్రభువా, నన్ను సహాయము చేసి నీ సొత్తుగా పరిపూర్ణతలోనికి నన్ను నడిపించు ప్రభువా. ఇది మొదలుకొని నాయన, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా పాస్టర్స్ లేరు, నా తల్లిదండ్రులు నా బంధువులు ఎవరు పాస్టర్స్ లేరు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేకుండానే నాకు ఎంత ఉన్నతమైన స్థితినిచ్చావయ్యా ఈ లోకానుసారంగా. ఇది మొదలుకొని నీ పని చేయాలని, నీ సొత్తుగా నీ బిడ్డగా నేను బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయని కొంతమంది హీరోల్ని ప్రార్థన చేసుకొని హీరోల దగ్గరికి వెళ్ళి నేను మానేస్తున్నానంటే పిచ్చి పట్టిందా మాస్టర్ నీకు? కొన్ని రోజులు వెయిట్ చేయండి, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే నా మనసు ఊరుకోలే. ఇంట్లో చెప్తే వినలేదు, అర్థం చేసుకోలేదు. ప్రార్థన 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 చేయంగా 2 సంవత్సరాలు ప్రార్థనలో నలిగిన తర్వాత 2017లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము నాయన.
ఇప్పటి వరకు నాయన భోగాలు అనుభవించాను ప్రభువా, నేను అనుభవించినది ఏది లేదు నాయన. అయ్యా తండ్రి ప్రభా, ఇది మొదలుకొని వాటన్నిటిని విడిచిపెట్టి మీ ప్రజల కోసం, మీ సొత్తుగా, మీ సాధనంగా నేను బ్రతుకుతాను నాయన, నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని ఆ సినిమా ఇండస్ట్రీని, అమ్మ 31st వచ్చిందంటే జబర్దస్త్ షోలో ఉన్న అనసూయ, సుడిగాలి సుధీరు, గెటప్ సీను, రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర వీళ్ళని తీసుకొని షోస్కి వెళ్ళేవాడిని 31వ తారీఖు చర్చిలో ఉండకుండా. దేవుని బిడ్డారా, ఆ ఆదాయాన్ని, సెలబ్రిటీ హోదాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఫుల్ స్టాప్ పెట్టి దేవుని బిడ్డగా, దేవుని కార్యసాధనముగా నేను నా కుటుంబం వాడబడాలని హైదరాబాదును విడిచిపెట్టుకొని నెల్లూరు ప్రాంతానికి రావడానికి, నా మనస్సును పరిపూర్ణముగా నేను ఆయనకి సమర్పించుకోవడానికి, సజీవ యాగముగా సమర్పించుకోవడానికి నా దేవుడు నా కృపను చూపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నాకు ఆ ఆత్మని, మనస్సును నాకు కలిగించాడు. అమ్మా, ఇంత ప్రయాసపడి మీకు ఎందుకు చెప్తూ ఉన్నామంటే, ఈ చివరి దినాల్లో అయినా మనము పరిపూర్ణంగా బ్రతుకుదాం. అంతము చాలా సమీపంగా ఉంది. భూకంపాలు వింటూ ఉన్నాం, యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం, కరువులు చూస్తూ ఉన్నాం, భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి, తెగుళ్ళు చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిపూర్ణముగా మారకపోతే మనం ఆయన నోట నుండి ఉమ్మివేయబడతామని భయము కలిగి ఇది మొదలుకొనైనా ఈరోజు ఎండ్ ప్రేయర్లో ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు వారు, మన కుటుంబాలను దీవించే దేవుడు ఆయన, మన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు ఆయన, శాంతితో, సమాధానంతో, సమృద్ధితో హెచ్చించేటువంటి, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని మనం కలిగి ఇంకా ఈ లోకంలో బ్రతుకుతూ ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నామంటే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నా మీద కుమ్మరించబడిన ఆత్మ మీ మీద లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అందరి మీద ఒకే ఆత్మ ఉందమ్మా లేదా? చిలకరింపు ఆత్మ కాదు ప్రియ దేవుని బిడ్డారా, ఆయనది కుమ్మరింపు ఆత్మ అంట. అంచె దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించదని అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా నీకు ఎందుకు మారు మనసు కలగట్లేదు? ఇంకా ఎందుకు క్షమాపణ గుణం నీకు రావట్లేదు? ఇంకా ఎందుకు ప్రేమ నీకు రావడం లేదు? ఎందుకు చిన్నవాడిని గౌరవించలేకపోతూ ఉన్నావు? ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళంటే ఎందుకు నీకు చులకనా? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. లక్షల రూపాయలు పెట్టినా కూడా మనం ఇటువంటి సన్నిధిని అనుభవించలేం. ప్రియ దేవుని బిడ్డారా, మొత్తం మ్యాజిక్ షోలు అయిపోయినాయి. మీటింగ్లు అంటే మ్యాజిక్ షోలే, మీటింగ్లు అంటే లైటింగ్లే, డిస్కోటెక్లే, స్మోక్ మిషన్సే, ఏమీ ఉండదు. 2 గంటలు ఎగరతావు, ఇంటికి వెళ్ళిపోతావు. కాదు, కావాల్సింది, నీకు కావాల్సింది, నాకు కావాల్సింది ఏంటో తెలుసా? సత్యమైన వాక్యము. వాక్యం ఎక్కడ ఉంటుందో యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు. వాక్యము నీకు అక్కడ లేదు అని అంటే, వైద్యుడు ఉన్నాడంటే, స్వస్థతలు అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారంటే, హాస్పిటల్కి వెళ్ళి గుండెను మార్చేస్తారు నీకు, క్యాన్సర్ను తగ్గిస్తారు నీకు, కాలు మార్చి కాలు పెడతారు నీకు. కానీ నీ మనస్సును మార్చేటువంటిది ఒకే ఒక్కటి, యేసయ్య వాక్యం మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యము ద్వారా నేను పట్టబడి, నా కుటుంబం పట్టబడి లక్షల ఆదాయాన్ని, సెలబ్రిటీ హోదాన్ని విడిచిపెట్టుకున్నాను. దయచేసి ఈ సందేశం విన్నటువంటి మీ జీవితాల్లో ఎవరైనా ప్రియ దేవుని బిడ్డారా, సినిమాలకి, సీరియల్కి, వీటికి అడిక్ట్ అయిపోయి ఉంటే, వ్యసనాల్లో ఉంటే, ఈరోజే చివరి రోజు అవునుగాక. ఆమెను చెప్పరే? దేనికి? వాటికి, మనకు కాదు. ఏదైతే వ్యసనాలు ఉన్నాయో మనలో, ఏదైతే దేవునికి విరుద్ధమైనటువంటి మనలో ఉన్నాయో, అవన్నీ దేవుడు తొలగించునుగాక. లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన చేస్తాను. నన్ను మార్చిన నా వాక్యము, నా యేసయ్య వాక్యము, నన్ను పరిశుద్ధపరిచిన వాక్యము, నన్ను మార్చిన దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రియ దేవుని బిడ్డారా, క్రైస్తవుడు అనంటే ప్రేమించేటువంటి వాడు, క్రైస్తవుడు అనంటే క్షమించేటువంటి వాడు, క్రైస్తవుడు అనంటే సహాయం చేసేటువంటి వాడు, క్రైస్తవుడు అనంటే త్యాగం చేసేటువంటి వాడు, క్రైస్తవుడు అనంటే ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధుడు క్రైస్తవుడని రుజువుపరచాలి. ప్రియ దేవుని బిడ్డారా, మనము దేవుని నామానికి అవమానకరంగా జీవించకూడదు. దేవుని నామం అన్ని జనుల మధ్యలో దూషింపబడకూడదు. నీ ద్వారా, నా ద్వారా ఇప్పటికైనా మారు మనసు పొంది పరిపూర్ణముగా దేవుణ్ణి వెంబడించు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఉన్నతమైన పేరు నీకు దయచేస్తాడు. ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమ ఏంటి అని అంటే, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే.
దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా, నన్ను పైకి తీసుకొని రా ప్రభువా, నా కుటుంబాన్ని అభివృద్ధి పరచు నాయన, నాలో ఉన్న పనికిరాని తీగలు తొలగించు నాయన. అయ్యా, నేను నా సమస్తాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నీవు నాకు సహాయం చేయి నాయన అని అంటే ఆయన ఈ మే మాసము 19వ తారీఖు నుంచి ఒక నూతన సృష్టిగా నిన్ను మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, పరిపూర్ణమైన హృదయాన్ని మనము ఆయనకి సమర్పిస్తే మన జీవితాలు మారుస్తాడు ఆయన. డబ్బు వచ్చిందని కాదు సాక్ష్యం, నీ మారు మనసు సాక్ష్యం కావాలి. ఇదిగో ప్రార్థన చేశాను, బిల్డింగ్ వచ్చింది, ప్రార్థన చేశాను, బంగారు వచ్చింది, ప్రార్థన చేశాను, ఉద్యోగం వచ్చింది కాదు. ప్రార్థన చేశాను, నా వాక్యాన్ని నేను, నా యేసయ్య వాక్యాన్ని నేను వెంబడించాను, నా సాక్ష్యం మారిపోయింది. అరే, ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా మారిపోయారు వీరు. ఒకప్పుడు తాగుబోతులు ఈరోజు ఎలా ఉన్నారు, ఒకప్పుడు హంతకులు ఈరోజు ఎలా ఉన్నారు, ఒకప్పుడు వ్యభిచారులు ఈరోజు ఎలా ఉన్నారు అని మన గురించి ఒకవేళ సాక్ష్యము చెప్పాలని నువ్వు ఆశపడితే ప్రియ దేవుని బిడ్డ, హృదయపూర్వకముగా యేసయ్య వైపు చూచి ఈ ప్రార్థనలో ఏకీభవించు. హృదయపూర్వకంగా రక్షణ పొందుకొని ఉన్నావా? సాక్ష్యం లేదా? ఈరోజు మనసు మార్చుకో ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో నాటకాలు ఆయన దగ్గర వేయొద్దు మనము. ఆయన పెద్ద యాక్టరు, పెద్ద డైరెక్టర్, ఆయన సృష్టికర్త, ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. ఆయన కోసం నిజముగా బ్రతుకుతాం ప్రియ దేవుని బిడ్డారా. ప్రేమ కలిగి జీవిద్దాం. మనము ఆశీర్వదించబడడానికి పిలువబడిన వారము మనమే కాదు, మన ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అని అబ్రహాము మన తండ్రికి వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ఈ రోజు నుంచి ప్రయత్నం చేయి. సోమరపోతిగా ఉండకో, వ్యసనపరుడిగా ఉండకో, తాగుబోతుగా, తిట్టుబోతుగా ఉండకు, తిరుగుబోతుగా ఉండకు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుణ్ణి దీవించబోచు ఉన్నారు. దేవుణ్ణి దర్శించాడు ప్రియ దేవుని బిడ్డ. ఇప్పటికైనా గమనించు, ఆయన వెలుగులోనికి రా, చీకటి క్రియలు మారివేసేయి. ఆయన అంటున్నాడు, నా వెలుగులో ఉన్నటువంటి వాడు ఇదిగో చీకటిలో ఎంత మాత్రమో ఉండడు అంటున్నాడు ఆయన. ఇదిగో చీకటి క్రియలు చేయడు అంటున్నాడు ఆయన. ఎలా ఉన్నాయి మన క్రియలు ఆలోచించుకొని హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ. నేనంటే దేవుని బిడ్డగానే బ్రతకాలి. ఈ లోకానికి నాకు సంబంధం లేదు. లోకస్తుల ఇళ్లలో అవే సినిమా పాటలు, నా ఇంట్లో కూడా అవే సినిమా పాటలా? వారు వేసుకునే డ్రెస్సులు, నేను వేసుకునే డ్రెస్సులు, వారు మాట్లాడే మాటలు, నేను మాట్లాడే మాటలు, చెడ్డ మాటలు ఒకటేనా? తేడా లేదా? చీకటికి వెలుగుకి ఏమిటి సంబంధం? ఏమిటి పొత్తు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డ, ఇప్పటికైనా ఆలోచించు. ఎవరిని తృణీకరించుకో, ఎవరిని అవమానపరచుకో. వాళ్ళు ఏ దేశస్తులు, ఏ కులస్తులు, ఏ మతస్థులైనా సరే ప్రేమను చూపు. మంచి సమరయుల వలె క్షమించు, దేవుని బిడ్డల వలె ముందుకు కొనసాగు. వెలుగుతూ ఉండు ప్రియ దేవుని బిడ్డ. నీ ఆత్మీయ స్థితిని ఆర్పివేసుకోకు. ఫోన్లకు అడిక్ట్ అయిపోయినావు. 12 గంటలు చూస్తున్నావు రోజుకు ఫోను. ఎంతసేపు చూస్తున్నావు నువ్వు బైబిల్? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు రోజుకు నువ్వు బైబిల్లో? ఎన్ని పాటలు పాడుతున్నావు నువ్వు? ఇప్పటికైనా గమనించు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందితే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఫలింప చేయాలని ఆశ కలిగిన వాడు దేవుడు ఆయన. బహుగా అభివృద్ధి పొందండి, బహుగా ఫలించండి. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి ఘనత మహిమ వచ్చును అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి ఒక డిసైడ్ తీసుకో. నువ్వు 18 ఏళ్ళ వయసు వచ్చిందా? బాప్తిసం పొందడానికి సిద్ధపడు. నీ దగ్గరలో ఉండే వాక్యం కలిగిన సంఘం, బిల్డింగులు కాదు, ఏసీలు కాదు, పార్కింగులు కాదు, కోట్లు సూట్లు బూట్లు కాదు. వాక్యం ఉందా? పాటలు కాదు, వాక్యం ఉందా? సర్వసత్యములోనికి నువ్వు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావా? బాప్తిసం మారు మనసు పొందు. నీ కులము, నీ మతం దేవునికి అవసరం లేదు. నీ సర్టిఫికేట్లు అవసరం లేదు. నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన. ఇప్పటికైనా అంతరంగంలో సత్యాన్ని కోరుకో, ప్రవర్తించు. అంతరంగంలో ప్రేమను కలిగి ఉండి ప్రవర్తించు. అంతరంగంలో క్షమాపణ కలిగి ఉండి పైకి క్షమించకో. హృదయపూర్వకంగా క్షమించు తల్లి. మనం క్షమిస్తే మన పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి అయినా పరిపూర్ణులుగా ఉందామా? పరిపూర్ణమైన ప్రేమను చూపిద్దామా?
పరిపూర్ణమైన భక్తులుగా ఉందామా, యాక్టింగ్ భక్తులుగా ఉందామా? ఆలోచించండి జాగ్రత్తగా. ప్రార్థన చేసుకుని పరిపూర్ణతలోకి రండి ప్రియ దేవుని బిడ్డలారా. సమయం లేదమ్మా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా మారు మనసు లేదేమో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా ప్రార్థన లేదేమో, ఉపవాసం లేదేమో, మందిరం లేదేమో. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఈరోజు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి, అయ్యా నా సొత్తుగా, అయ్యా నీ సొత్తుగా నన్ను మార్చుకో ప్రభువా. అయ్యా నేను నాకు ఇచ్చిన సొత్తును కూడా మార్చు ప్రభువా. నా బిడ్డలు మార్చు నాయన. నువ్వు మారితే కదా నీ బిడ్డలు మారడానికే. నువ్వు ఇష్ట ప్రకారం జీవిస్తూ బిడ్డలు మంచిగా ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు? ఉండరు, ఉండలేరు. ప్రియ కుటుంబములారా, తల్లిదండ్రులారా, జ్ఞాపకం చేసుకోండి. మనం మారుదాం, ముందు బిడ్డలు మారుతారు. మనం నడుద్దాం ముందు ప్రార్థనకే. మనం నడుద్దాం ప్రేమతో, పరిశుద్ధతతో, మన బిడ్డలు కూడా మారిపోతారు. ప్రార్థించుకో, ప్రార్థించుకో, ప్రార్థించుకో. హృదయపూర్వకంగా ఆయన చూడు, ఆయన వైపు చూడు. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నన్ను మార్చిన నా దేవుడు నీవు ప్రభువా. నీ బిడ్డల ఎదుట నిలవబడడానికి శక్తినిచ్చావు అయ్యా. నా సాక్ష్యాన్ని బిడ్డలతో పంచుకున్నానయ్యా. మీరే సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డ కూడా నాయన మీ స్వరూపంలోనికి పరిపూర్ణముగా మారుదురుగాక. అయ్యా నీకు వందనాలయ్యా. ఏ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల సమస్యలు ఉన్నాయో యేసు నామమున తొలగించుదురుగాక. గర్భఫలములు దయచేయుదురుగాక. ఉద్యోగములు అనుగ్రహించుదురుగాక. ఈ ప్రాంతమును శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపుదురుగాక. చేతబడి శక్తులు, సైతాను శక్తులు, దురాత్మల సమూహములు పారిపోవునుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంట్లో ఉండి కుమిలిపోతున్నారేమో ఒంటరి జీవితాలలో, రోగాలలో, వ్యాధుల్లో ప్రతి రోగము యేసు నామమున వెళ్ళిపోవునుగాక. నీతి సూర్యుడా, మీ రెక్కల కింద ఆరోగ్యమును కలిగించుదురుగాక. ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేయుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. మీ దాసుడైన నన్ను, నా కుటుంబమును అయ్యా, ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేసిన బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి అయ్యా. ఆశీర్వదించండి ప్రభువా. మీరే సహాయము చేసి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.